వక్ఫ్ బోర్డు గురించి చర్చ జరుగుతోంది. ఆల్రెడీ సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. మోదీ గవర్నమెంట్కి ఆన్ ఇట్స్ ఓన్ మెజారిటీ లేనప్పుడు వక్ఫ్ బోర్డు ఇద్దరు కూర్చొని, మీరు నేను కూర్చొని, అరే నీ చుట్టాలకి ఎంత కావాలి, 40 ఎకర్లు కావాలి, సరే రాసుకో, నువ్వు రాసి తీసుకో, నాకు ఒక 50 ఎకర్లు కావాలి, నేను కూడా రాసి తీసుకుని మన ఇద్దరు సైన్ చేసుకుందాం, ఇది నడుస్తుందన్నమాట. ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర అడగాల్సిన ప్రశ్న, తెలంగాణలో ఇది ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ ఏం చెప్తున్నా అంటే, మేము వస్తే మేము తీసేసి మళ్ళీ 370 తీసుకొస్తా ఉంటాం. ఇమ్రాన్ ఖాన్ ప్రాపర్టీ లండన్లో ఉంది, ఒమర్ అబ్దుల్లా, షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని లండన్లో ఉన్నాయి. వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే కార్యక్రమే ఈ నేషనల్ రౌండప్. నూట 60వ ఎపిసోడ్తో మేము సిద్ధంగా ఉన్నాం. నాతో పాటు స్టూడియోలో ఎప్పటిలాగానే సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిటిల్ గారు అందుబాటులో ఉన్నారు. సాయి గారు ఢిల్లీ టూర్లో ఉన్నారు కాబట్టి ఈ వారం అందుబాటులో లేరు. ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. సురేష్ గారు నమస్కారం. రాజు గారు నమస్తే. నమస్కారం. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతోంది. వక్ఫ్ బోర్డు గురించి చర్చ జరుగుతోంది. ఆల్రెడీ సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అయితే విపక్షాలు చాలా తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడానికి విపక్షాలు పట్టుబట్టి దానికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. సో ఇప్పట్లో తేలుతుంది ఆ వ్యవహారం. అందరూ ఏమనుకున్నారంటే వెంటనే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఏదైనా జరుగుతుందేమో అనుకున్నారు. లేదు, జరగకూడదు కూడా. ఎందుకంటే ఏదైనా ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చేటప్పుడు, ఇంపార్టెంట్ అమెండ్మెంట్, స్పెషలీ మోదీ గవర్నమెంట్కి ఆన్ ఇట్స్ ఓన్ మెజారిటీ లేనప్పుడు డెఫినెట్లీ టీడీపీ వైపు నుంచి కానీ జేడీయూ వైపు నుంచి కొంచెం అబ్జెక్షన్ ఉంటుంది. సో జాయింట్ పార్లమెంటరీ కమిటీ పంపించడం అని కొత్తగా సెలెక్ట్ కమిటీ అంటారు. యాక్చువల్లీ దాన్ని జేపీసీ అని ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. సెలెక్ట్ కమిటీ అంటారు దాన్ని. సెలెక్ట్ కమిటీకి పంపిస్తారు. అన్ని మేజర్ బిల్స్ పంపిస్తారండి, సెలెక్ట్ కమిటీకి పంపిస్తారు. సెలెక్ట్ కమిటీలో పార్టీ రిప్రజెంటేషన్ మీద, పార్టీ స్ట్రెంగ్త్ మీద వాళ్ళు అంత మెంబర్స్ని నామినేట్ చేస్తారు. వాళ్ళు ఒక 20-25 మెంబర్స్ ఉంటారు మొత్తం. వాళ్ళు యూజువలీ చైర్మన్ రూలింగ్ పార్టీ హెడ్ ఉంటారు. సో బీజేపీ ఎవరైనా రూలింగ్ ఆయన ఉంటారు. వీళ్ళేం చేస్తారంటే ఈ బిల్లు మొత్తం ఈ పార్లమెంటరీ కమిటీకి ఒక సెక్రటరీస్ వాళ్ళు, మినిస్టర్ వాళ్ళందరూ ప్రజెంట్ చేస్తారు. మేము ఇది చేయబోతున్నాం, దీని పాజిటివ్స్ ఇది, నెగటివ్స్ ఇది, మీరు చెప్పండి మీకేం అబ్జెక్షన్ ఉంది, అదన్నీ నోట్ చేసుకుంటారు. దాని తర్వాత వీళ్ళు చర్చిస్తారు. ఒక డెడ్ లైన్ పెడతారు వీళ్ళకి. అంటే ఇప్పుడు నెక్స్ట్ సెషన్ వచ్చేదాకా, ఇప్పుడు మన మాన్సూన్ సెషన్ అయిపోతుంది, బడ్జెట్ సెషన్ అయిపోతుంది. బడ్జెట్ సెషన్ కాగానే మళ్ళీ వింటర్ సెషన్ స్టార్ట్ అవుతుంది ఒక నవంబర్-డిసెంబర్లో. అప్పటికెళ్ళి ఈ బిల్లు దాని ఫైనల్ రూపంలో వచ్చి పాస్ అయిపోతుంది. ఒకసారి సెలెక్ట్ కమిటీకి వెళ్ళిన తర్వాత ఒక ఆల్మోస్ట్ 3/4 మెంబర్స్ అగ్రీ చేశారనుకోండి, 25లో ఒక 20 మంది అగ్రీ చేస్తే ప్రాబ్లం లేదు, అక్కడ ఓటింగ్ ఏం లేదు. కానీ డిసెంట్ నోట్స్ ఇవ్వచ్చు మీరు. అంటే నేను దీనికి ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ టు దిస్ పాయింట్ అని చెప్పి ఎవరైనా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు యూజువల్ ఉంటే వాళ్ళు డిసెంట్ నోట్ ఇస్తారు. కానీ మీరు డిసెంట్ నోట్ పెట్టేటప్పుడు మీరు రీజన్ పెట్టాలి. నాకు నచ్చదని చెప్పలేము, ఎందుకు నచ్చదని కూడా చెప్పాలి, మెన్షన్ చేయాలి, క్లియర్గా మెన్షన్ చేయాలి. లేకుంటే అది ఫ్రివిలస్ అయిపోతుంది. సో ఏమవుతుందంటే ఒకసారి చర్చించిన తర్వాత సెలెక్ట్ కమిటీలో, జాయింట్ పార్లమెంటరీ కమిటీలో, దెన్ ఈ ఆపోజిషన్ పార్టీస్ కూడా ఎక్స్క్యూజ్ లేదు, మాకు తెలియకుండా చేశారు, మా ముందు తీసుకొచ్చి 2 గంటల సేపులో డిబేట్ చేసి పాస్ చేద్దాం అనుకున్నారు, మేము అది అగ్రీ చేయము, ఇది చీటింగ్ చేశారు మాతో అని చెప్పి అది చెప్తారు వాళ్ళు. కానీ ఇంత టైం ఇచ్చిన తర్వాత 2 నెలల టైం బహుశా ఉంటుంది వాళ్ళ దగ్గర. అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పలేరు, దాని అబ్జెక్షన్ చెప్పలేరు దాన్ని అనమాట. డెఫినెట్గా అది పాస్ అయిపోతుంది. ఎందుకంటే ఈ అమెండ్మెంట్ ఎక్కడ మొదలవుతుంది రాజుగారు అంటే 1954లో, 53-54 అనుకుంటా, నెహ్రూ గారు ఫస్ట్ టైం తీసుకొచ్చారు వక్ఫ్ బోర్డ్ యాక్ట్. అది దాని తర్వాత 1995లో దీన్ని అమెండ్ చేశారు ఈ యాక్ట్ని. బహుశా ఐ థింక్ నరసింహరావు గవర్నమెంట్ వాజ్ దేర్ దట్ టైం, 95లో. దాని తర్వాత 2013 జస్ట్ బిఫోర్ తెలిసిపోయింది వీళ్ళకి పోతున్నారు అని చెప్పేసి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తెలిసినప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చే ముందు వీళ్ళు ఈ అమెండ్మెంట్ మళ్ళీ చేశారు 2013లో. 14లో ఎలక్షన్ జరిగింది అప్పుడు మోదీ గవర్నమెంట్ ఫస్ట్ టైం వచ్చిన తర్వాత. దాంట్లో ఏం చేశారంటే వీళ్ళు ఈ చెప్పినట్టు వక్ఫ్ ప్రాపర్టీస్ గురించి అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దాంట్లో స్వీపింగ్ అమెండ్మెంట్ ఉండే, అంటే ఒకసారి వక్ఫ్ బోర్డు ఈ స్థలం మాదనంగానే అది వాళ్ళది అయిపోతుంది. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి రేపు కాదు ఇది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అంటే మీరేం చేయలేరు, మీరు అమ్మలేరు, లోన్ తీసుకోలేరు, మీరు ఏం చేయలేరు దాన్ని. అట్లాంటి ఎట్లా ఇస్తారండి మీరు? అది నిన్ననే ఒక జడ్జ్మెంట్, నేను ఒక హైకోర్టు లైవ్ టెలికాస్ట్ చూశాను. దాంట్లో రాజస్థాన్ అనుకుంటా బహుశా భరత్పూర్ ఏదో ఫోర్ట్ గురించి ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది.
వాళ్ళు వచ్చి అది ఎంతో పాత ఫోర్ట్, అది రాజ్పూట్ ఆ టైంలో ఉన్న ఫోర్ట్ కిలా, అది ఆ కిలాకి వచ్చి ఇది వక్ఫ్ బోర్డ్ కిలా అంటున్నారు. సో జడ్జి అడిగారు, మీరు ఒట్టి చెప్పేస్తే అయిపోతుందా, దానికి ఏమైనా ఒక రీజన్ ఉండాలి కదా. ఈ ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుందంటే వక్ఫ్ ప్రాపర్టీస్ ఎందుకు వాడుకుంటారు, ఫస్ట్ మనం అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. వక్ఫ్ ఎందుకు వాడుకుంటారు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇప్పుడున్నది ఆల్మోస్ట్ 8,70,000 ప్రాపర్టీస్ ఉంది వీళ్ళ దగ్గర. చెప్తున్నారు ఉంటుంది, ఇది ఆన్ రికార్డ్. దీంట్లో మస్జిద్లు ఉండొచ్చు, దర్గాలు ఉండొచ్చు, చిల్లాలు ఉండొచ్చు, చిన్న చిన్న ఏదైనా ఆషూర్ ఖానార్స్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. సో ఎందుకు ఇస్తారు ఈ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అంటే, ఆ టైంలో సపోజ్ ముస్లిం ఆయన ఉన్న ఆయన దగ్గర 200 ఏకర్లు ఉన్నాయి ల్యాండ్ సీలింగ్ కన్నా ముందు అనుకుందాం, లేకుంటే 100 ఏకర్లు ఉందనుకోండి. ఆయన ఏమంటారు, నేను వెళ్ళే ముందు నేను ఒక 5 ఏకర్లు లేకుంటే 10 ఏకర్లు మా వక్ఫ్కి ఇచ్చేస్తున్నాం, మా దేవుడికి ఇచ్చేస్తున్నాం, అల్లాకి ఇచ్చేస్తున్నాం అంటాడు. ఆయన ఏం చేస్తాడు, 2 విట్నెస్ని తీసుకురావాలి. దీనికి రిజిస్ట్రేషన్ లేదు, మన ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేటట్లు కాదు, ఒట్టిగా పిలిచి 2కి చెప్పేస్తారు. దాంట్లో ఒకడు యూజ్ పక్కన మస్జిద్ నుంచి ఉంటాడు, వాళ్ళు చెప్పేసి వాళ్ళు విట్నెస్గా సైన్ చేస్తారు, ఈయన ఇది చెప్పిండు 10 ఏకర్లని. సపోజ్ ఈ ముస్లిం పోయిండు అనుకోండి, పోయిన తర్వాత వీళ్ళ కొడుకులు వస్తారు, కూతురు వస్తారు, వాళ్ళు అంటారు ఎవరు చెప్పి నువ్వు ఇస్తారని చెప్పి వాళ్ళ నడిమిట్లే కొట్లాడి నడుస్తుంది, బయట వాళ్ళు అక్కర్లేదు. వాళ్ళు అంటారు మా నాన్నగారు ఏమి ఇవ్వలేదు, మీరు ఒట్టిగా రాసుకున్నారు ఇట్లా అని చెప్తారు. ప్రూఫ్ లేదు, ఈ విట్నెస్సే కదా ప్రూఫ్, ఆ విట్నెస్ కూడా బతుకుండాలి, అప్పుడు వాడు కూడా పోయింది అనుకో, ఏ ప్రూఫ్ లేదు. సో ఇది ముస్లిం టు ముస్లిం ప్రాపర్టీ. అది కాకుండా హిందూ ప్రాపర్టీస్ మీద కూడా వీరు చేయి పెడుతున్నారు ఇప్పుడు. అది మనం చూస్తాం, తమిళనాడులో ఒక పాత గుడి, 3000 సంవత్సరాల పాత గుడికి వచ్చి ఇది వక్ఫ్ ల్యాండ్ అన్నారు. హిందూయిజం ఎప్పుడు మొదలైంది, ఇస్లాం ఎప్పుడు మొదలైంది, క్రిస్టియానిటీ ఎప్పుడు మొదలైంది అందరికీ తెలిసిందే. అన్నిటికన్నా పాత రిలీజన్ హిందూయిజంలో వచ్చి మీరు వక్ఫ్ బోర్డ్ ఎట్లా అవుతుంది. అది కాకుండా ఒక మొత్తం విలేజే వక్ఫ్ ల్యాండ్ అని చెప్పి గ్రామాలు. మన దగ్గర హయాత్ నగర్ వైపు, దిల్సుఖ్ నగర్ వైపు చాలా మటుకు ల్యాండ్స్ మన పటాకులు కాల్చుకున్నారంటే, మోదీ గారు బిల్ తీసుకొస్తున్నారంటే అక్కడ మొత్తం డిస్ప్యూట్లో ఉంది, వాళ్ళు అమ్మలేకపోతున్నారు ల్యాండ్, అది వాల్యూ అంతా పడిపోయింది ఆ ల్యాండ్ అక్కడ. సో ప్రాబ్లం అంటే ఏ ప్రాబ్లం కైనా ఒక లీగల్ మీకు ఆర్గ్యుమెంట్ ఉంటుంది. వీళ్ళ దగ్గర ఒక ట్రిబ్యునల్ ఉంది వక్ఫ్ బోర్డు దగ్గర, మీరు ఏ కేసు వేసినా కానీ ట్రిబ్యునల్ దగ్గర వెళ్తారు, ట్రిబ్యునల్ ఒక డిసిషన్ తీసుకుంటే దాన్ని మళ్ళీ మీరు ఛాలెంజ్ చేయాల్సింది హైకోర్టులోనే. మీరు మున్సిపల్ కోర్టుకి వెళ్ళలేరు, స్టేట్ హైకోర్ట్స్, చిన్న చిన్న కోర్ట్స్కి, లోకల్ కోర్ట్స్కి వెళ్ళారు, డైరెక్ట్ హైకోర్టుకి వెళ్ళాలి. మీకు తెలుసు అక్కడ ఫీజు అంతా కట్టాలని. దాని తర్వాత సుప్రీంకోర్టు. ఒక సామాన్యుడు అంతవరకు వెళ్ళలేడు. సో వీళ్ళు దాని నడిమిట్లో వీళ్ళే కొట్టేసుకుంటున్నారు. అది అంతే. అన్నిటికీ నేను కేరళలో మలయాళం ఛానల్తో డిబేట్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక అహ్మద్ సార్ అని చెప్పి చాలా సీనియర్ మంచి ఆయన మీడియాలో, ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పారు, నాకు తెలుసు అక్కడున్న వక్ఫ్ బోర్డే వాళ్ళు ఉన్న ల్యాండ్ అంతా కొట్టేసుకున్నారు. ఇప్పుడు మన దగ్గర కూడా చూడండి, సిటీలో ఉన్న ల్యాండ్లో కూడా ఆల్మోస్ట్ 20,000 ఏకర్లే మిగిలింది. ఇక్కడ ఇంత 75,000 ఏకర్లు ఎంత ఉండే, దాంట్లో 53,000 ఏకర్లు కొట్టేశారంట. ఇప్పుడు వక్ఫ్ ఉండే వక్ఫ్లో కొట్టేశారు. వీళ్ళేం చేస్తారు, అది ఫార్మర్ వక్ఫ్ బోర్డ్ CEO చెప్పిండు, ఇది నేను వారు చెప్పలేదు, IAS ఆఫీసర్ ఆయన చెప్పిండు ఇది జరిగిందని. ఇప్పుడు మీరు నేనున్నాం అనుకోండి వక్ఫ్ బోర్డులో, వీఆర్ కెనాట్ బి, బట్ ఇప్పుడు కొత్త బిల్లు అది ప్రొవిజన్ ఇస్తున్నారు, నాన్ ముస్లిమ్స్ కూడా రావచ్చు అని చెప్పేసి. నాన్ ముస్లిమ్స్, ఉమెన్ కూడా, అది వాళ్ళకి ఇంకా కోపం. ఉమెన్ అనగానే అది ఓవైసీ దానికోసం ఇంత మొత్తుకుంటున్నాడు. మీరు కావాలని లేడీస్ని తీసుకొస్తున్నారు, ఉమెన్ తీసుకొస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు బీజేపీ వైపు వెళ్ళిపోతారు. ఎందుకు ఇంత భయం అండి? ముస్లిం లేడీస్ అందరూ బీజేపీ వైపు వెళ్ళిపోతారా? అంటే ముస్లిమ్స్ ఉమెన్కి మోదీ గారు ఏదో ఫేవర్ చేశారని వాళ్ళకి హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ట్రిపుల్ తలాక్ లాంటిది తీసుకొచ్చారు. సో ఈ డిస్ప్యూట్లో బేసిక్లీ ఇప్పుడు చెప్పినట్ల 9,40,000 ఏకర్ ల్యాండ్, 8 lakh ప్రాపర్టీస్, అంటే ఒక్కొక్క ప్రాపర్టీకి 1 ఏకర్ యావరేజ్గా పెట్టుకోవచ్చు మనం. ఓకే, అంత ల్యాండ్ ఉందన్నమాట. ఇది మన డిఫెన్స్ మినిస్ట్రీ, రైల్వేస్, డిఫెన్స్, తర్వాత అన్నిటికంటే బిగ్గెస్ట్ వీళ్ళ తర్వాత చర్చ్. కానీ మన గుడిలు ఎక్కడ పోయినాయండి? ఎప్పుడు చెప్తుంటాను, మన గుడికి రాజులు, అప్పుడున్న మహారాజులందరూ గుడికి కొన్ని ఎకర్లు, 100,000 ఏకర్లు ల్యాండ్ ఇచ్చేది. ఎందుకంటే గుడిలో ఆదాయం ఉండదు ఎక్కువ ఆ టైంలో, అంత పెద్ద డొనేషన్ చేసేటోళ్ళు హుండీలు ఏం లేకుండే అప్పుడు. వీళ్ళేం చేస్తారు, అక్కడి నుంచి వచ్చే పంట ఉంటుంది ఆ ల్యాండ్ నుంచి, ఆ పంట అమ్మేసిన తర్వాత ఆ డబ్బులతోని గుడి అడ్మినిస్ట్రేషన్ నడిపించుకుంటారు. అక్కడ జీతం ఇవ్వడం కానీ పూజల కోసం అని వాడుకుంటారు. కానీ ఓవర్ అ పీరియడ్ టైం మన దేవస్వం బోర్డు కేరళలో, ఇక్కడ ఎండోమెంట్స్ అంటారు దాన్ని, వీళ్ళందరూ కలిసి ఆ ల్యాండ్ అంతా కొట్టేశారు గుడిలో అంతా. ఇప్పుడు గుడికి అసలు ల్యాండే లేదు, చాలా తక్కువ ఉంటుంది. అన్ని ప్లేసులు లీజుకి ఇచ్చేశారు, కాలేజీలు కట్టడానికి ఇచ్చేశారు, హౌసింగ్ కాలనీలు కట్టుకున్నారు, అన్నీ చేశారు. మీరు వక్ఫ్ బోర్డులు ఎందుకు కట్టలేదండి హౌసింగ్ కాలనీలు? పేదవాళ్ళకి కదా కట్టేది, మీరు వాళ్ళు కూడా ఇస్తారు కదా, తీసుకోవచ్చు కదా, ఇవ్వరు. అది ఒక ప్రాబ్లం అన్నమాట. సో ఈ ఉన్న దానికంటే వాల్యూ చూడండి, 1.2 lakh crore అవును, దాని విలువ. 32 వక్ఫ్ బోర్డులు ఉన్నాయండి.
అక్రాస్ ద కంట్రీ. అక్రాస్ ద కంట్రీ. దీనిలో 2 షియాస్ ఉన్నాయి, అది యూపీలో బీహార్లో ఉంది అది. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే ఒకసారి నేను చెప్పినట్టు ఒకసారి వక్ఫ్ అని చెప్పగానే కథ వాళ్ళు ఇంకా జెండా పాతే ఇంకా అంత అయిపోయినట్లనే మీరు ఏం చేయలేరు దాన్ని. సో ఇది మేజర్ ప్రాబ్లం అనమాట. ఇది కాకుండా ఇప్పుడు రీసెంట్లీ ఒక ఇష్యూ వచ్చింది బెంగళూరులో, మన బేత్ ద్వారకా, ఎందుకు బెంగళూరు దాకా వెళ్తున్నారు, బేత్ ద్వారకాలో అది కూడా వక్ఫ్ ల్యాండ్ అంటున్నారు. ఆలోచండి, ద్వారకాకి వెళ్ళి అక్కడ కూడా నేను మా ల్యాండ్ అంటున్నారు. అది కాకుండా ఇది బెంగళూరులో ఈద్గా గ్రౌండ్ అది కూడా మాదని చెప్పేశారు. 1850s నుంచి మాదే అంటున్నారు వాళ్ళు. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ అది కూడా మాదే అన్నారు. ఈ కల్కటాలో ఉన్న టాలీగంజ్ క్లబ్, రాయల్ కల్కటా గోల్ఫ్ క్లబ్ వీళ్ళందరూ నాదే అంటున్నారు. ఐటీసీ బెంగళూరులో ఐటీసీ విన్సర్ హోటల్ అది కూడా మా ప్రాపర్టీ అంటారు. ఎవడో పొద్దున్న లేసి ఒకడు వచ్చి వక్ఫ్ బోర్డు నుంచి వచ్చి నోటీస్ ఇచ్చి బా ల్యాండ్ అంటాడు. ఎవడో రాసిచ్చిండు మాకు. ఇప్పుడు దానికి ఉన్న రికార్డు లేవు, డిజిటైజేషన్ లేదు, ఏం లేదు. మళ్ళీ ఏమవుతుంది, అట్లాంటి ఒక క్లెయిమ్ వచ్చిన తర్వాత మీరేం చేయలేరు, మీరు డిస్ప్యూట్లో వెళ్ళిపోతారు. సో ఈ ఎక్కడ మొదలైంది ఈ మన వక్ఫ్ అనే కాన్సెప్ట్ ఢిల్లీ సుల్తానాట్ టైంలో మొదలైంది. ఈ బయట నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడి నుంచి వచ్చిన రూలర్స్ వచ్చి ఢిల్లీని పరిపాలించడం అప్పుడు మొదలైంది అనమాట. అదప్పుడు మొహమ్మద్ గోరీ టైం నుంచి మొదలైంది అది. సుల్తాన్ మొహమ్మద్ గోరీ ఆయన ఏం చేశాడు, సుల్తాన్ జమా మస్జిద్కి విలేజెస్ ఇచ్చేసాడు కొన్ని. అట్లా మొదలైంది అనమాట. అప్పుడు ఉన్న యాక్ట్ ప్రకారం దాని పేరు ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ 1923, బిఫోర్ ఇండిపెండెన్స్ మొదలైంది. దాన్ని పార్లమెంటు రాటిఫై చేసింది 1954లో. దాని తర్వాత నేను చెప్పినాను 1995, దాని తర్వాత 2013. కానీ ఈ లాస్ అన్నీ వచ్చేదాకా ఈ కంప్లైంట్స్ కూడా ఎక్కువ అవుతూనే పోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఐఎస్బి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, విప్రో, ఇదంతా చంద్రబాబు నాయుడు టైంలో ఖాళీ పడున్న జమీన్లో ఇచ్చేశారు. ఇచ్చేసి వాళ్ళు కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత వీళ్ళు లేచారు. లేచి వక్ఫ్ బోర్డు వల్ల అది మా ల్యాండ్. మీరు ఇప్పుడు దాకా నిద్రపోతున్నారా? కట్టినప్పుడు ఏం చేశారు? మీరు కట్టినప్పుడు ఏం చేశారు? అది కాకుండా మీద రికార్డ్స్ ఏముంది, ఎవడో రాసిచ్చిండు, ఎవడో కాగితంలో రాసిండు. డిజిటైజేషన్ లేదు, రిజిస్ట్రేషన్. ఎందుకంటే ఇది రెవెన్యూ ల్యాండ్స్ కాదు. ఈ డిఫరెన్స్ నేను అహ్మద్ సార్ దగ్గర, మలయాళం ఆయన దగ్గర అడిగాను. సార్ ఈ గల్ఫ్ కంట్రీస్ ఏమవుతుంది సార్ అని అడిగితే ఆయన చెప్పారంటే అక్కడ గవర్నమెంట్కి వెళ్తుంది ల్యాండ్, అది వక్ఫ్ బోర్డ్ అని కాదు. ఇక్కడ వక్ఫ్ బోర్డు కూడా టెక్నికలీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, కానీ ఇండిపెండెంట్ బాడీ, ఇండిపెండెంట్ అటానమస్ బాడీ. వాళ్ళు ఏం చేయలేరు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెడతా కానీ వాడు కూడా ఏం చేయలేడు. యూజువల్లీ దాని కమిటీ మెంబర్స్ ఎవరు ఉంటారు, అప్పుడున్న పొలిటికల్ పార్టీ ఉంటే వాడు కూర్చోబెడతారు వాళ్ళ మెంబర్స్ని. ఆ మ్యాక్సిమం జమని కొట్టేస్తాడు. వక్ఫ్ బోర్డు ఇద్దరు కూర్చొని, మీరు నేను కూర్చొని, అరే నీ చుట్టాలకి ఎంత కావాలి, 40 ఏకర్లు కావాలి, సరే రాసుకో, నువ్వు రాసి తీసుకో, నాకు ఒక 50 ఏకర్లు కావాలి, నేను కూడా రాసి తీసుకో, మన ఇద్దరు సైన్ చేసుకుందాం. ఇది నడుస్తుందన్నమాట. మన దగ్గర ఓల్డ్ సిటీలో చాలా ప్రాపర్టీస్ పోయినాయి ఇట్లని. ఈవెన్ హైదరాబాద్ చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వక్ఫ్ ప్రాపర్టీస్ అంతా కొట్టేశారు. అది వీలే చేసినంటారు. ఇంత చట్ట విరుద్ధంగా ఉన్నప్పుడు, ఇంత రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నప్పుడు ఏ బేసిస్ మీద ఇప్పుడు వ్యతిరేకించిన పార్టీలను కూడా కాంగ్రెస్, ఎస్పీ, అసదుద్దీన్ ఓవైసీ అట్లా ఈ పార్టీలన్నీ కూడా అపోజ్ చేస్తున్నాయి కదా, ఏ ప్రాతిపదికన అపోజ్ చేస్తున్నా నాకు అర్థం కాదు. నాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే లీగల్ ఒకటి రిజిస్ట్రేషన్ చేయమన్నారు ప్రాపర్టీస్ని డిజిటైజ్ చేసి, రికార్డ్ చేసి, రిజిస్టర్ చేయండి. అప్పుడు రికార్డులో ఉంటుంది ఈ ప్రాపర్టీ ఇదని చెప్పేసి. రేపు ఎవడైనా అమ్మడానికి వెళ్తే తెలిసిపోతుంది వాడికి ముందే. వాడు కొనుక్కున్న తర్వాత కాదు, లేకుంటే వాడు అమ్మిన తర్వాత కాదు, వాడు దానికన్నా ముందే మనకు తెలియాలి అది వక్ఫ్ ప్రాపర్టీ ఉందా లేదా, అది ఎవరిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు. ఇప్పుడు నుంచి అట్లీస్ట్ వక్ఫ్ ల్యాండ్ డొనేట్ చేస్తున్నప్పుడు దాన్ని రిజిస్టర్ చేయండి. ఇప్పుడు ఎవరు డొనేట్ చేయలేడు. అది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఫ్యామిలీస్ ఇంకా చిన్నగా అయిపోయింది. ప్రాపర్టీస్ అని 400 గజాలు 300 గజాలకు వచ్చేసినాయి ఏకర్ల నుంచి. ఎందుకంటే ఒక 3-4 జనరేషన్స్ వచ్చేదాకా పిల్లలు డివైడ్ చేసి తక్కువ చెప్పారు. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముతావలీస్ అంటారు వీళ్ళు, ఈ మెయింటైన్ చేసేటోళ్ళు వీళ్ళందరూ, ఈ దర్గాలు కానీ అదే వాళ్ళే ఇది అన్నిటికంటే పెద్ద కరప్షన్. హైదరాబాద్లోని చాలా మటుకు వక్ఫ్ బోర్డ్ CEO అని చెప్పారు. అప్పుడు వీళ్ళే ల్యాండ్ అంతా కొట్టేశారు, వాళ్ళే అమ్ముకున్నారు, వాళ్ళే లీజ్కి ఇచ్చుకున్నారు. రూపాయి లీజు ఏకర్కి. మా దగ్గర ఉన్న కేరళలో రూపాయి లీజ్కి ఇచ్చారు అక్కడ. సో ఇది కాకుండా కంట్రీస్ ఇక్కడ ఈ ఇస్లామిక్ లా ఫాలో చేస్తున్న కంట్రీస్లో కూడా ఇది లేదు. కానీ మన దేశంలో ఉంది. టర్కీలో రద్దు చేశారు, సిరియాలో రద్దు చేశారు. అదే అంటారు. సో అక్కడేం లేనిది రూల్స్ మన దగ్గర ఎందుకు తీసుకొచ్చారండి? సో ఏం డిసిషన్ ఏంది, ఎట్లా వక్ఫ్ బోర్డ్ డిసిషన్ 1923లో ఉన్నది 2013కి వచ్చినప్పుడు ఎట్లా మారిందని మనకు చాలా ఇంపార్టెంట్. అది దట్ ఇదేం మేజర్ చేంజ్ ఇన్ డెఫినేషన్ వాజ్ మేడ్ ఇన్ 2013. నేను యాక్ట్ని చదువుతున్నాను. వెన్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ పర్మనెంట్ డెడికేషన్ ఫర్ అ పర్సన్ ప్రొఫెసింగ్ ఇస్లాం, అంటే ఇస్లాం ఫాలో చేస్తున్న ఆయన టర్న్ చేసేసి ఏం చేశారు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, పర్మనెంట్ డెడికేషన్ బై ఎనీ పర్సన్. యూజువలీ ల్యాండ్ డొనేట్ చేసేది వక్ఫ్ ఎవరైనా ముస్లిమ్సే చేస్తారు, ముస్లిం దానికి. అది కాదంట, ఎవడని ఇవ్వచ్చంట. రేపు వచ్చి అంటారు మీ చుట్టాలు ఆయన ఉన్నారు కదా మీ మామ,
ఆయన ఇచ్చేసిండు ఆ ల్యాండ్, నీకేం తెలుసు, మాకు ఇచ్చేసిండు అంటాడు. ఇట్లా ఇస్తారండి అట్లా? ఇట్ ఈస్ అ ఇస్లామిక్ పర్సన్, ముస్లిం పర్సన్ డొనేటింగ్ ఫర్ అ ముస్లిం కాస్, ప్రొఫెసింగ్ ముస్లిం కాదు. అది తీసేసి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఎనీ పర్సన్ చేసేస్తారు. ఎందుకు చేశారు అందరికి తెలుసు. ఇది ఓట్ల కోసం, ఈ రాజకీయం కోసం చేసుకున్నారు వీళ్ళు. సో దాట్ ఇట్ సెల్ఫ్ చాలా మటుకు లిటిగేషన్స్ వచ్చేసినాయి అనమాట. అది అక్కడి నుంచే మొత్తం కరప్షన్ మొదలైంది 2013 నుంచి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే 40,000 కేసులు కోర్టులలో పడి ఉన్నాయి. దాంట్లో చాలా మటుకు ట్రిబ్యునల్స్ దగ్గర ఉంది. ఈ 40,000 కేసులు ట్రిబ్యునల్ దగ్గర ఉంది. ఏది వక్ ట్రిబ్యునల్, వాళ్ళకి డెడ్ లైన్ లేదు రాజు గారు. ఏ కోర్టుకైనా కొంచెం డెడ్ లైన్ అని ఉంటుంది కదా, 2 సంవత్సరాలు ఫినిష్ చేద్దాం, 3 సంవత్సరాలు లేదు. వాళ్ళు ఎప్పుడు దాకానే నడిపించుకోవచ్చు కేసు. వాడు వెళ్ళిపోతాడు, నెక్స్ట్ కేసు వేసిన మనిషి వెళ్ళిపోతాడు. వీళ్ళ వర్క్ బోర్డ్ అయితే అక్కడే ఉంటుంది, ఎక్కడ పోదు. సో ఎవరికి దీంట్లో పెండింగ్ లేదు. సో దీంట్లో ఏమైపోయిందంటే కొన్ని కమ్యూనిటీస్, ఎస్పెషల్లీ బోరాస్ కానివ్వండి, ఓబీసీ ముస్లిమ్స్, కొన్ని షియా వాళ్ళు కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, మాకు ఈ లా మార్చాలండి, ఇది ఇట్లా నడవదు, ఇది నడవకూడదు ఇట్లా అని చెప్పి వాళ్ళే ఇచ్చారు. సో వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగారు ఓవైసీకి ప్రాబ్లం ఏంటి, అఖిలేష్కి ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి ఒకటి ఓబీసీ ముస్లిమ్స్కి ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ పస్మంతా ముస్లిం, వాళ్ళ వక్ఫ్ ఏ ఔలాద్ అని ఒకటి ఉంది వాళ్ళది, అలాలాద్ అని. సో దాంట్లో ఎట్లా అంటే ఈ ఉమెన్కి, లేడీస్కి ఇన్హెరిటెన్స్ లేదు. అమ్మ నాన్న లేని పిల్లలు కూడా ఇన్హెరిటెన్స్ లేదు, ఇవ్వరు. సో దిస్ హ్యాస్ టు బి అడ్రస్డ్. ఈ బిల్లా తీసుకొస్తున్నారు. అమ్మ నాన్న పోయినాం కానీ ఆ పిల్లలకి ఆ ప్రాపర్టీ మీద ఏదైనా ఒక ప్రాపర్టీ ఉంటే వాళ్ళకి హక్కు ఉంది దాని మీద అని చెప్పేసి. సో ఈ కంప్లీట్లీ వక్ఫ్ బోర్డ్ నుంచి తీసేసి ఈ కంప్లీట్గా ఈ పస్మందా ముస్లిమ్స్ కానీ, బోరాస్ కానీ, షియాస్ కానీ, వీళ్ళు ఓబీసీ ముస్లిం అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. దానికోసం మహిళలకి ఇస్తానగానే ఓవైసీ మొదలుపెట్టిండు, ఎడుపు మొదలుపెట్టిండు. ఓకే, ఈవెన్ సచార్ కమిటీ రిపోర్ట్ 2006లో కూడా చెప్పారు, ఏది ముస్లిమ్స్ కోసం పెట్టిన కమిషన్ అది. వాళ్ళు చెప్పారు దెర్ ఇస్ అ నీడ్ ఫర్ రెగ్యులేషన్ అండ్ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఇంక్లూజన్ ఆఫ్ నాన్ ముస్లిం ఎక్స్పర్టీస్ ఇన్ వర్క్ మేనేజ్మెంట్. ఆ ల్యాండ్ మేనేజ్ చేయడానికి బయట నుంచి మనుషులు తీసుకురండి, మీరు అదే ఏం అలౌ చేయరు. మీరు మా హిందూ గుడుల్లో వచ్చి కూర్చుంటారు కానీ అక్కడ మేము కూర్చోకూడదు. అది ఎక్కడ న్యాయం అండి? అదే అర్థం కావట్లేదు. సో డెఫినెట్లీ దీంట్లో 40 అమెండ్మెంట్స్ ఉందని చెప్తున్నారు. దాని డీటెయిల్స్ ఇంకా రాలేదు. బహుశా మనం ఈ డిబేట్ టెలికాస్ట్ చేసేదాకా ద డీటెయిల్స్ వచ్చేస్తుంది, పూర్తి వివరాలు వచ్చేస్తుంది. కానీ ఓవరాల్ లెవెల్లో ఈ కరప్షన్ తగ్గించడానికి, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్కి ఒక లీగల్ ఒక శాంక్టిటీ ఇవ్వడానికి డెఫినెట్లీ మన మోదీ గవర్నమెంట్ చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవ్స్ అన్నమాట. ట్రిపుల్ తలాక్ చూసాం ముస్లిం కమ్యూనిటీకి, ఇది చూస్తున్నాం. నెక్స్ట్ ఉన్నది యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది 3 వచ్చేస్తే మోదీ గవర్నమెంట్ హస్ డన్ ఎ వరల్డ్ ఆఫ్ గుడ్ ఫర్ ద ముస్లిం కమ్యూనిటీ. తీసుకోవచ్చు, దానికి ప్రాబ్లం లేదు, ఎవరికి ప్రాబ్లం లేదు, తీసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఇన్ని రోజులు వెయిట్ చేస్తారు కదా. మోదీ గవర్నమెంట్ కూడా 10 సంవత్సరాలు ఉండే, వాళ్ళు ఇప్పుడే లేచారు వాళ్ళు. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత వాళ్ళు కూడా తెలిసిపోయింది మన హిందూ కమ్యూనిటీని మీరు ఇట్లా వాళ్ళని ఇడిచేశారు మొత్తం. వీళ్ళు ఏంటంటే ఆడుకుంటున్నారు వక్ఫ్ వాళ్ళు. యూ హ్యావ్ టు కంట్రోల్ దమ్, దానికోసం చేశారన్నమాట. నెక్స్ట్ టాపిక్ చూద్దాం సురేష్ గారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఎపిసోడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. ఏ విధంగా ఆమెని పదవిచ్యుతురాలను చేశారనేది మనం చూసాం. అయితే ఒక కాంగ్రెస్ లీడర్ మాట్లాడతాడు, మొన్న శ్రీలంకలో ఏం జరిగిందో చూశారు, తర్వాత ఈరోజు బంగ్లాదేశ్లో ఏం జరిగిందో చూస్తున్నారు, భారత్లో కూడా అదే జరగబోతోంది. మీ యొక్క అంటే జరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందా, లేకపోతే అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారనేది ఆ కాంగ్రెస్ లీడర్ కామెంట్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సల్మాన్ ఖుర్షిద్ ఆయన ఇచ్చాడు ఈ స్టేట్మెంట్. అంటే ఇండియాలో, భారతదేశంలో కూడా బంగ్లాదేశ్లో జరిగిన అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా జరుగుతుంది అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈయన. ఎందుకు ఇచ్చారు అది అడగాల్సిందే మనం. ఎందుకంటే ఇదే రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ పట్టుకొని బుక్ని పట్టుకొని తిరుగుతాడు. ఇప్పుడు ఏమంటున్నారు, మేము ఆ కాన్స్టిట్యూషన్ పట్టించుకోము, పాకిస్తాన్లో జరిగినట్ల మిలిటరీ రూల్ ఉండాలి, లేకుంటే మొత్తం వాళ్ళని కిందకు దింపేయాలి. బంగ్లాదేశ్లో చేసినట్టు కూడా వీళ్ళు చేశారు కదా. జేఎన్యూతో ఏం చేశారు, షహీన్ బాగ్లో ఏం చేశారు, ఫార్మర్ ప్రొటెస్ట్ ఏం చేశారు, తూతుకుడి స్టెర్లైట్ ప్లాంట్లో ఏం చేశారు, ఇదంతా చేపించింది ఎవరు? ఈ ఆపోజిషన్ పార్టీసే. తూతుకుడిలో స్టెర్లైట్ ప్లాంట్, కాపర్ ప్లాంట్ అది బంద్ చేసి ఎవరికి బెనిఫిట్ అయిందండి? ఫ్రమ్ నెట్ ఎక్స్పోర్టర్ ఇండియాస్ బికమ్ నెట్ ఇంపోర్టర్. చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం మనం ఇప్పుడు. ఎవరు నడిపించారు? చైనా వాళ్ళు నడిపించారు. కూడంకులం ప్లాంట్ని ట్రై చేశారు ఆపడానికి. ఎందుకంటే మనకు ఎలక్ట్రిసిటీ ఉండకూడదు, ప్రొడక్షన్ పెరగకూడదు, మ్యానుఫ్యాక్చరింగ్ అవి మన పైకి వెళ్ళకూడదు. అది డెస్పరేట్లీ ట్రై చేశారు కాంగ్రెస్ వాళ్ళు, అది కూడా కాలేదు. ఇది అన్ని ప్లేస్ ఫార్మ్ లాస్ ఒక్కటే వీళ్ళు సక్సీడ్ అయ్యారు. ఎందుకంటే మోదీ గవర్నమెంట్ విత్డ్రా చేసిన పెద్ద తప్పు అది. దే షుడ్ నాట్ హ్యావ్ విత్డ్రాన్ ఇట్. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఈ డీప్ స్టేట్ అంటాం,
ఇప్పుడు 2-3 రోజుల నుంచి చాలా మంది ఛానల్స్ అదే డిబేట్ చేస్తున్నారు, డీప్ స్టేట్. మనం అనుకుంటాం ఒక్కొక్క ఇన్సిడెంట్ని ఐసోలేషన్గా తీసుకుంటే ఇది ఏంటి, ఎవడో చేస్తున్నాడు, ఎవడో ట్వీట్ చేస్తున్నాడు, ఎవడో రాస్తున్నాడు, ఏదో న్యూస్ ఐటమ్ వస్తుంది, ధ్రువరాతి ఏదో చెప్తున్నాడు, అన్నిటికంటే హ్యాపీ స్టేట్ బంగ్లాదేశ్, ఇప్పుడు బంగ్లాదేశ్లో అందరికీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇండియా కన్నా అని చెప్పాడు. ఇప్పుడు ఏమైంది అందరికి తెలుసు, అక్కడ జరిగిందంతా మొత్తం గోల్ అది. పాకిస్తాన్లో ఇది ఏమవుతుందంటే రాజుగారు, మన చుట్టుపక్కల దేశాలు అన్నీ మీరు చూడండి, దే హ్యావ్ ఆల్ గాట్ రీప్లేస్డ్. ఫస్ట్ నేపాల్లో మొదలైంది, మొత్తం రాజకుటుంబం మొత్తం కొట్టేశారు ఒకటే స్ట్రోక్లో, ఒకటి తీసుకొచ్చి మషిన్ గన్ బట్టి ఫైర్ చేసి మొత్తం అందరు చనిపోయారు. ఫ్రమ్ ఏ హిందూ స్టేట్ టుడే ఇట్ హస్ బికమ్ ఏ కమ్యూనిస్ట్ స్టేట్. మన దగ్గర ప్రచండ ఉన్నాడు కదా. దాని తర్వాత ఏమైంది, పాకిస్తాన్కి రండి. పాకిస్తాన్లో ఎప్పుడు చూస్తే ఆర్మీ రూలే ఉంటుంది, వాళ్ళే భరిస్తారు. ఏదైనా ఎక్కడ చిన్న ప్రో ఇండియా గవర్నమెంట్ వచ్చిందనుకోండి, ప్రో ఇండియా కూడా అక్కర్లేదు, కొంచెం ఫ్రెండ్లీ గవర్నమెంట్ వస్తే వాళ్ళని తీసేస్తాడు, సివిలియన్ గవర్నమెంట్. ఇమ్రాన్ ఖాన్ ఎలక్షన్ గెలిచాడు, ఈజ్ నాట్ ఎ ప్రో ఇండియా, బట్ స్టిల్ ఏమైంది, వాన్ తీసి పక్కన పడేశారు. దాని తర్వాత శ్రీలంకకు వద్దాం. శ్రీలంకలో ఏం చేశారు, ఇదే గొడవ చేశారు. అక్కడ రాజపక్స వీళ్ళు తీసి వాళ్ళని పెట్టి వాళ్ళ ఎకానమీ మొత్తం సత్యనాశ చేశారు. లక్కీలీ ఇండియా హెల్ప్ చేసి వాళ్ళు కొంచెం బయటపడ్డారు. మయన్మార్ ఇదే చేశారు. ఆంగ్ సాన్ సూచీ ఉండే డెమోక్రటిక్ గవర్నమెంట్, షీఈస్ వెరీ ఫ్రెండ్లీ విత్ తీసేశారు. ప్రెసెంట్ మిలిటరీ గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్తో ఫ్రెండ్లీగా ఉన్నారు, అది వాళ్ళ ప్రాబ్లం కోసం. ఎందుకంటే అక్కడ రోహింగ్యాతో కొట్టుకుంటున్నారు వాళ్ళు, రఖీన్ ఏరియాలో నార్త్లో. అది కాకుండా నెక్స్ట్ మనం చూస్తున్నాం మాల్డీవ్స్, ప్రో ఇండియా గవర్నమెంట్ ఉండే వాడిని తీసేసి యాంటీ ఇండియా గవర్నమెంట్ తీసుకొచ్చారు. మనం ఇదంతా ఐసోలేషన్లో చూస్తున్నాం, ఇండిపెండెంట్గా చూస్తున్నాం. ఇప్పుడు ఎట్లయిపోయింది, భారతదేశం ఇజ్రాయెల్ లాగా అయిపోయింది. వీఆర్ సరౌండెడ్ బై ఎనిమీస్. మనకు ముందు పాకిస్తాన్, చైనా ఒకటే ఉండే, ఇప్పుడు ఇటువైపు చూడాలి, అటువైపు చూడాలి, అందువైపు. బంగ్లాదేశ్, మార్క్ మై వర్డ్స్, అనదర్ పాకిస్తాన్ తయారైపోతుంది ఇప్పుడు. ఆల్రెడీ జమాయితే ఇస్లామీ విచ్ ఇస్ అ వెరీ థియోట్రిక్ హార్డ్ కోర్ ఇస్లామిస్ట్, అట్లాంటి వాళ్ళు ఇప్పుడు చూస్తున్న భారతీయుల మీద అక్కడ జరుగుతున్న అటాక్లు, అక్కడ ఉన్న గుడిలు వాళ్ళు పలగొడుతున్నారు, ధ్వంసం చేస్తున్నారు. దిస్ ఇస్ వాట్ ఇస్ గోన్. అక్కడ ఉన్న 27% ఉన్న హిందూస్ ఇండిపెండెన్స్ టైంలో ఇప్పుడు 7% అయిపోయింది. దాంట్లో ఇప్పుడు 1 కోటి మంది భారతదేశానికి వస్తున్నారు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది సిఏ అంటే ఏంటని. పర్సిక్యూటెడ్ హిందూ మైనారిటీస్ అండ్ అదర్ మైనారిటీస్ ఇన్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. దిస్ ఇస్ ద బెనిఫిట్. రేపు వాళ్ళు ఇండియాకి వస్తే మమతా బెనర్జీ భయపడుతుంది, ఎందుకు వచ్చి బెంగాల్లో సెటిల్ అయిపోతే ముస్లిం పాపులేషన్ అంతా చేంజ్ అయిపోతుంది, మెజారిటీ హిందూస్ వస్తారు. రానియదు ఆమె. ఇప్పుడు చూడండి, ఆమె స్టార్ట్ అయినప్పుడు చెప్పింది బంగ్లాదేశ్ నుంచి ఎవరు వస్తే నేను తీసుకుంటాను. ఇప్పుడు ఆమె పాటే మార్చేసింది. కానీ 1 కోటి మందిని తీసుకోగలుగుతామా, అది మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. 140 కోట్లు ఉన్న 1 కోటి మంది ఏంటండి, మనం వాళ్ళు చూసుకోవాలండి. అది మన కర్తవ్యం, అది మనం చూసుకోవాలి. ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ మహాత్మా గాంధీ సెట్ ఇండిపెండెన్స్ టైంలో. అక్కడ ఉన్న హిందువులు, పాకిస్తాన్లో ఉన్న హిందువులు, అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ మెన్షన్ చేయలేదు, పాకిస్తాన్ అని మెన్షన్ చేశారు. వాళ్ళని చూసుకోవడం మన కర్తవ్యం చెప్పారు. అప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని తీసుకోవాలి. ఈవెన్ అంబేద్కర్ సెడ్ ద సేమ్ థింగ్, దట్ వీ హ్యావ్ టు టేక్ దమ్ బ్యాక్. నెహ్రూ కూడా ఇచ్చాడు స్టేట్మెంట్ ఆ టైంలో. సో ఇది ఇదే చెప్తున్నాను. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది ఏంటంటే, నిన్న కూడా చదివాను నేను, 24 మంది పాకిస్తాన్ అటారీ బార్డర్ నుంచి వాళ్ళు ఎట్లనో పారిపోయి ఇండియా సైడ్కి వచ్చేసారని. ఎందుకు వాళ్ళు ఉండలేకపోతున్నారు అక్కడ. ఎందుకు ఉండాలండి, రాత్రి బతుకున్నారు, నెక్స్ట్ డే బతుకుండాలని గ్యారంటీ లేదు అక్కడ. మనం ఇక్కడ నిర్మలా సీతారామన్ ఆమె చేసిన బడ్జెట్ అది, ఆమె ఇది అది చెప్తాం మనం. కానీ రాత్రి నిద్రపోతే మంచి నిద్రపోవచ్చు కదా అందరూ. అక్కడ నిద్రపోవడానికి భయం నాకు. ఆలోచించండి, అట్లాంటి స్టేట్లో క్రికెటర్ని చంపేస్తున్నారు, ఫిలిం స్టార్ని చంపేస్తున్నారు, అందరినీ చంపేస్తున్నారు. ఈ ఫండమెంటలిస్ట్ ఎక్కడెక్కడ వస్తారు చూడండి, ఏ దేశం అని చూడండి, ఫండమెంటలిస్ట్ వచ్చిన తర్వాత దాన్ని సత్యనాశ అయిపోతారు. ఎస్పెషలీ యూఎస్ బ్యాక్. దిస్ ఇస్ అ యూఎస్ బ్యాక్ థింగ్. ఏం జరిగింది అందరికి తెలుసు. ఎలక్షన్ ముందే యూఎస్ చెప్పారు హసీనా షుడ్ నాట్ కాంటెస్ట్ ద ఎలక్షన్ అని. ఇప్పుడు ఆమెను తీసి భారతదేశంకి వచ్చిన తర్వాత అంటున్నాం ఆమెకి మేము వీసా ఇవ్వం యూఎస్కి రావడానికి. యూకే కూడా చెప్పింది. దీనికి ముందు యూఎస్ వీసాకి ఎవరికి నిర్ణయం చేశారండి? నరేంద్ర మోదీకి. మీకు గుర్తుంటుంది, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. యూఎస్ ఇస్ ప్లేయింగ్ దిస్ డర్టీ గేమ్. వాళ్ళ సిఏ గేమ్ ఇది. వాళ్ళకేంటంటే భారతదేశం పక్కన ఇంకొక దేశం ఉంటే భారతదేశం రెగ్యులర్గా థ్రెటన్ చేస్తూనే ఉండొచ్చు. గిరిధర్ మామిడి గారు ఎన్నోసార్లు మన షోలో చెప్పారు, ఆయన సిల్హెట్ గురించి, చిట్టగాంగ్ గురించి. ఈవెన్ సాయి గారు కూడా వెళ్ళారు అక్కడికి. బంగ్లాదేశ్ కూడా బి నవాజ్. మనం 71 వార్ తర్వాత మన చేతిలో ఉండే బంగ్లాదేశ్ 90,000 మంది పిఓడబ్ల్యూస్ పాకిస్తాన్కి ఇచ్చేస్తాం, ప్రిజనర్ ఆఫ్ వార్. అది కాకుండా సిల్హెట్ అండ్ చిట్టగాంగ్ మనం గుంజుకోవాలంటే అది కూడా చేయలేదు మనం. వీ కుడ్ హ్యాడ్ ఎ కారిడార్ టు ద నార్త్ ఈస్ట్. ఇప్పుడు ఎట్లయిపోయింది, ఆ చికెన్ నెక్ ఉంటుంది పైన డార్జిలింగ్ సిల్గుడి దగ్గర. మన వీళ్ళు జేఎన్యూ వాళ్ళు చెప్పారు కదా, ఆ చికెన్ నెక్ ఇట్లా ట్విస్ట్ చేసేస్తే భారతదేశానికి నార్త్ ఈస్ట్కి కనెక్షన్ ఉండదు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ జమైతే ఇస్లామీ ఈస్ ప్లానింగ్. నార్త్ ఈస్ట్కి భారతదేశాన్ని కట్ చేయాలంటే చాలా ఈజీ. 40-50 కిలోమీటర్లు మొత్తం బ్లాక్ చేసేస్తే అయిపోయింది, కథం, నో కనెక్షన్ టు నార్త్ ఈస్ట్. కానీ ఈ భారతదేశంలో జరిగే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆలోచిస్తుంది ఇక్కడ జరగదండి. వీళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. ఇందిరాగాంధీ ట్రైడ్ ఇట్,
ఎమర్జెన్సీ పెట్టి ఒకసారి ట్రై చేసింది. వీళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ కూడా గొడవ చేపించారు. మీకు గుర్తుంటుంది అగ్నివీర్ స్కీమ్ గురించి ఫస్ట్ డీటెయిల్స్ వచ్చినప్పుడు గొడవ జరిగింది. సికింద్రాబాద్ స్టేషన్లో తగలబెట్టారు బండ్లు. బీహార్, యూపీలో కూడా చేశారు. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ చేస్తున్నాడు. అక్కడ ఉన్న పిల్లల్ని ప్రొవోక్ చేస్తున్నాడు. మీకు ఉద్యోగం రాదు, మీకు ఇన్సూరెన్స్ రాదు, మీకు అది రాదు, మీకు ఇది రాదు అని చెప్పేసి. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ సిఏ టైంలో మళ్ళీ గొడవ చేశారు వీళ్ళందరూ కలిసి. అందరికీ తెలుసు సిఏలో ఇండియన్ సిటిజన్స్కి ఎక్కడ పోదు సిటిజన్షిప్, కానీ నెరేటివ్ అట్లా బిల్డ్ చేశారు వీళ్ళు కంప్లీట్గా అనమాట. సో డెఫినెట్లీ ద టైమ్ హస్ నౌ కమ్. చాలా క్రూషియల్ టైం ఇది. మన అందరు కలిసి ఉండాల్సిందే. అట్లీస్ట్ ఇక్కడ ఉన్న హిందువులు నేర్చుకోవాలి. మీరు అనుకుంటారు నేను సెక్యులర్ అయిపోతాను, రేపు ఏం సెక్యులరిజం లేదండి. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ చూడండి. మేము 20 కోట్లు ముస్లిమ్స్ ఉన్నాం, ఇంకా 20 కోట్లు హిందువులు కలిస్తే మాకు సెక్యులర్ వాళ్ళు, మేము మొత్తం భారతదేశాన్ని క్లీన్ చేసేస్తాం హిందూ ఫండమెంటలిస్ట్. మోదీని హసీనాని ఎట్లా అక్కడి నుంచి బయటకు తీసుకొట్టామో మోదీని ఎట్లా చేస్తాం. మోదీ కాదు, ఇట్ ఈస్ హిందూస్ హూ ఆర్ థ్రెటెడ్. మన దేశంలో మనం మైనారిటీ అయిపోతున్నాం ఇప్పుడు. ఆల్రెడీ చాలా స్టేట్స్ మైనారిటీగా ఉన్నాం. కేరళ కానివ్వండి, నార్త్ ఈస్ట్ మొత్తం అయిపోయింది అట్లని. సో ద మెయిన్ థ్రెట్ ఈ ఇస్లామిక్ ఫండమెంటలిజం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్ అండ్ పైన చైనా కూర్చుంది. వాళ్ళ కమ్యూనిస్ట్ ఫిలాసఫీ ఇంకోటి అది అసలు. సో వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ నా. ఎందుకంటే చాలా పెద్ద కాంట్రవర్సీ జరగబోతుంది. ఇక్కడ అన్ని గొడవలు చేయడానికి కాంగ్రెస్ వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు అగ్నివీర్ స్కీమ్ తీసుకునే కానివ్వండి, అన్ఎంప్లాయ్మెంట్ అంటారు, అదంటారు, ఇదంటారు. వాళ్ళు డెఫినెట్గా దే విల్ ప్రొవోక్ రైట్స్ అక్రాస్ ద కంట్రీ. వీళ్ళు చేశారు. చెన్నారెడ్డి మీకు అప్పుడు కూడా గుర్తుంటుంది, ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ నిలబడి చెప్పారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, మా వాళ్ళే చేపించారు రైట్స్. చెన్నారెడ్డి చెప్పారు దానికన్నా ముందు, మా కాంగ్రెస్ వాళ్ళే ఓల్డ్ సిటీలో రైట్స్ చేపించారని మీకు గుర్తుంటుంది. సో బయట వాళ్ళు తీసుకురాకలేదు. దాని తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కొంచెం చల్లబడ్డది రైట్స్ అని ఓల్డ్ సిటీలో. ఇప్పుడు ఏం లేవు. ఇది డిఫరెన్స్ అన్నమాట. సో వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ స్ట్రాంగ్. లేకుంటే మనం ఇంకో బంగ్లాదేశ్ తయారైపోతాం. అండ్ మనకు కాదు ప్రాబ్లం, ఇంకోటి ప్రాబ్లం అనుకుంటే అది కాదు. రేపు మీ గడప మీద వచ్చి కొడతారు మిమ్మల్ని. అది గుర్తుపెట్టుకోండి. మరొక అంశాన్ని చూద్దాం సురేష్ గారు. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే రైతులు మళ్ళీ సిద్ధం అవుతున్నారు. మనం కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. రాహుల్ గాంధీని కలిశారు. అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం 14 పంటలకు మాత్రమే ఉన్నటువంటి ఎంఎస్పీని, కనీస మద్దతు ధరను ఇప్పుడు అన్ని పంటలకు ఇస్తామని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎలాంటి ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలి? కాంగ్రెస్ మీద ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంగా మనం చూడొచ్చు. ఎందుకంటే అక్కడ కర్ణాటకలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. అది ఎందుకంటే రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు చాలా. ఎంఎస్పీ ఇవ్వండి అన్ని పంటలకి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వక్కర్లేదు, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వచ్చు. స్టేట్ గవర్నమెంట్ ఎంఎస్పీ ఇచ్చి ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు కదా. పంట స్టేట్ గవర్నమెంట్ ఫార్మర్స్ దగ్గర, రైతుల దగ్గర కొనేసుకొని మిల్లర్స్కి ఇచ్చి దానికి డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర తీసుకుంటున్నారు. కానీ మన దగ్గర ఓన్లీ ప్యాడీకి ఇస్తున్నారు. ఇప్పుడు వరికి ఒకటే, ఆ వరి పంట ఒక్కొక్కటే. కానీ హర్యానా లాంటి రాష్ట్రాల్లో చాలా మిగతా క్రాప్స్ కూడా ఉన్నాయి. అక్కడ వీట్ ఉంది, అక్కడ కాకుండా దాల్ కల్టివేట్ చేస్తారు చాలా మటుకు, మెయిజ్ కల్టివేట్ చేస్తారు అక్కడ సర్సోం కల్టివేట్ చేస్తారు అక్కడ. సో ఇది చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే రాజుగారు, వాళ్ళకి ఎంఎస్పీ రాకున్నప్పుడు వీళ్ళు కల్టివేట్ చేయరు, వీళ్ళు పంట పెట్టరు. ఇక్కడ కూడా మన దగ్గర చూస్తున్నాం మిల్లెట్స్, ఆంధ్రాలో గ్రో అయ్యే మంచి మిల్లెట్స్, కానీ దానికి సపోర్ట్ ప్రైస్ లేదు. సో వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? రేపు ఏదైనా పంట వరదలు కొట్టుకపోతే, లేకుంటే ఏదైనా ఇన్సెక్ట్ ప్రాబ్లం వస్తే మొత్తం పోతుంది కదా చేతి నుంచి. వాళ్ళు పెట్టిన పెట్టుబడి మొత్తం పోతుంది. సో మేము పెట్టుకోవాలి, ప్యాడీ పెట్టుకుందాం, సేఫ్. ఎందుకంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్కి అదే కావాలి, 90% అదే నడుస్తుంది. కానీ డైవర్సిఫికేషన్, క్యాష్ క్రాప్స్కి వెళ్ళాలని చెప్పి ఇప్పటి నుంచో చెప్తున్నారు. స్వామినాథన్ కమిషన్ చెప్పారు, అందరు చెప్పారు ఇది, దట్ క్యాష్ క్రాప్స్కి వెళ్ళండి. ప్యాడీ మీద ప్యాడీ నీళ్ళు చాలా గుంజుకుంటుంది, మన దగ్గర ఎక్సెస్ ప్రొడక్షన్ ఉంది, షుగర్ కేన్ కూడా ఎక్సెస్ ప్రొడక్షన్ ఉంది మన దగ్గర. సో వీ హ్యావ్ టు డైవర్సిఫై. ఆంధ్ర వైపు చూడండి, ఇప్పుడు వాళ్ళు పామ్ ఆయిల్ మొదలు పెట్టారు. ఆల్మోస్ట్ 5, అది ఒక చెట్టుగా రావడానికి 5-6 సంవత్సరాలు పడుతుంది, కానీ మొదలు పెట్టారు అట్లీస్ట్ వాళ్ళు. పామ్ ఆయిల్ మనం మలేషియా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం, దానికి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అయిపోతుంది. దాల్ మనం ఇప్పుడు కూడా మొజాంబిక్ దగ్గర నుంచి కొంటున్నాం, చాలా మటుకు ఆఫ్రికన్ స్టేట్స్ నుంచి కొంటున్నాం, కంట్రీస్ నుంచి కొంటున్నాం. అది మనం ఇక్కడ పండించవచ్చు. తువర్ దాల్, దానికి సపోర్ట్ ప్రైస్ చాలా ఇంపార్టెంట్. అది లేకుండా ఎందుకు పెట్టుకుంటాడు. సో ఇట్లాంటిది అన్నిటికీ ఇచ్చారని హర్యానా గవర్నమెంట్ ఇప్పుడు చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర అడగాల్సిన ప్రశ్న, తెలంగాణలో ఇది ఎందుకు చేయట్లేదు? మీరు సెంట్రల్ గవర్నమెంట్ చేయాలంటే అక్కడ హర్యానా గవర్నమెంట్ చూపించారు ఎట్లా చేయాలని. మీరు కూడా ఇక్కడున్న బీజేపీ నేతలు
ఇక్కడున్న మిగతా ఆపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ కానీ ఏమైనా ప్రశ్నించాలి రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి. రేపటి నుంచి అన్ని పంటలకి ఇక్కడ ఏ పంట పండిస్తారో అన్నిటికీ మేము ఎంఎస్పీ ఇస్తామని చెప్పి ప్రకటించాల్సిందే. కర్ణాటక కూడా చేయాల్సిందే. అక్కడ హర్యానా చేయగలిగితే మీరు కూడా చేయాలి. ఈవెన్ బీజేపీ గవర్నమెంట్స్ కూడా చేయాలి. ఎందుకు చేయకూడదు? వాళ్ళ దగ్గర రెవెన్యూ ఉంటే మీరు అన్నీ ఫ్రీ ఇచ్చుకుంటా మీరు మంచిగా నడిపిస్తే, రాష్ట్రం నడిపిస్తే మీద డబ్బులు ఉంటుంది. మీరు ఫ్రీగా ఇచ్చి అన్నీ ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే ఢిల్లీ హైకోర్టు చెప్పినట్లు మొన్న వాడు ఎలక్ట్రిసిటీ బోర్డుకి చెప్పారు, మీ ధర ఏమిటండి, ఏముంటుంది మీ ధర, మున్సిపల్ కార్పొరేషన్ ధర చెప్పారు. మీరు అన్నీ ఫ్రీ ఇచ్చుకుంటూ పోతే మీరు ట్యాక్స్ రెవెన్యూ ఎక్కడ ఉంది? మీరు ఎట్లా ఆపుతారు ఈ వరదల్ని? ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో 3 చనిపోయిన తర్వాత అడిగారు ఈ ప్రశ్న ఢిల్లీలో. సో ఇక్కడ కూడా ద ఆపోజిషన్ పార్టీస్ హియర్ షుడ్ పుట్ ప్రెషర్ అండ్ డిమాండ్. ఆంధ్రాలో తెలంగాణలో ఉన్న ఏ రైతుకైనా అన్ని పంటలకి ఎంఎస్పీ ఇవ్వాల్సిందే. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 14 నుంచి 30 అంటున్నారు. అన్ని 30 పంటలకు మీరు ఎంఎస్పీ ఇవ్వండి. దట్ ఈస్ కంపల్సరీ. అది చేసిన తర్వాత రాహుల్ గాంధీ తర్వాత వచ్చి మాట్లాడమని చెప్పండి అంతే. ఓకే. ఇప్పుడు ఈ మూవ్కి వాళ్ళ కాంగ్రెస్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. దీనికి ఏం సాకు చెప్తారు? అది ఉంటుంది, భయపడకండి, అది రియాక్షన్ వస్తుంది. హర్యానా చాలా చిన్న రాష్ట్రం, మాది ఇంత పెద్ద రాష్ట్రం అంటారు. కానీ హర్యానా పంటల మీదే వాళ్ళది ఎక్కువ. పంజాబ్ లాంటి అది రాష్ట్రం, అది పంజాబ్ లాంటి. అక్కడ వాళ్ళు దే ఆర్ డిపెండెంట్ టోటలీ ఆన్ అగ్రికల్చర్ అక్కడ. సో డెఫినెట్ ఇప్పుడు కొంచెం మోడర్నైజేషన్ వచ్చి కొన్ని ఫ్యాక్టరీస్ అని వస్తున్నాయి కానీ గురుగాం వైపు అని, కానీ మోస్ట్లీ దేవర్ అగ్రికల్చర్ డ్రివన్. సరే దాంట్లో పాలిటిక్స్ ఉంది లేదని చెప్పట్లేదు. ఇప్పుడు అక్కడ కూడా లోన్ వైవర్ చేశారు, ఇంత 140 కోట్లు అంతా చాలా చిన్న అమౌంట్. ఇక్కడ మనం 20,000 కోట్ల గురించి మాట్లాడుతాం, 26-28 కోట్ల వరకు. అక్కడ 140 కోట్లు అయిపోయింది, వాళ్ళ ఎంటైర్ లోన్ వేవర్ అయిపోయింది, రుణమాఫీ. కానీ మన దగ్గర ఈ చెప్పినట్లు మీరు ఫ్రీ ఇచ్చే బదులు మీరు ఎంఎస్పీ ఇవ్వండి ఫార్మర్స్కి, మినిమం సపోర్ట్ ప్రైస్. వాళ్ళు క్యాష్ క్రాప్స్ పెడతారు. ప్యాడీ మీద ఇప్పుడున్న ఈ వరి మీద ఉన్న ఇది యాక్సిడెంట్ తగ్గించండి. నీళ్ళు కూడా కొంచెం వాటర్ లెవెల్ ఎక్కువ అవుతుంది మన పొలాల్లో కానివ్వండి, మన రివర్స్లో కానీ లెవెల్ ఎక్కువ అవుతుంది. మిగతా క్రాప్స్కి ఎంకరేజ్ చేయండి. అది చేస్తే బాగుంటుంది. అండ్ దట్ ఈస్ ద మెయిన్ మిషన్ విచ్ ఇస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ హర్యానా. మరొక అంశాన్ని చూద్దాం సురేష్ గారు. సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది కోల్కతా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని. ఓబీసీ జాబితాలో మరికొన్ని కులాలను చేర్చేటువంటి విషయంలో ఈ హైకోర్టు యొక్క తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే ఇప్పుడు ఈ యొక్క నిర్ణయం అనేది మహారాష్ట్ర, హర్యానాలో ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఒకవేళ చూపిస్తే ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఎందుకంటే ఎలక్షన్లు కూడా రాబోతూ ఉన్నాయి. కరెక్ట్. ఇది హర్యానా, మహారాష్ట్ర ఒక్కటే కాదండి, మిగతా రాష్ట్రాలు కూడా నడుస్తుంది. ఆల్రెడీ కొన్ని కేసులు ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి కూడా సుప్రీంకోర్టులో పడింది ఇదే సబ్జెక్ట్ మీద. వీళ్ళు ఏం చేస్తారంటే ఓట్ల కోసం ఓబీసీ, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలో మీరు ఎక్కువ మందిని యాడ్ చేయలేరు అక్కడ, కొంచెం స్ట్రిక్ట్. ఎస్పెషల్లీ ఎస్టీ ట్రైబల్సే వాళ్ళకి మీరు ఎవరినో తీసుకొచ్చి ట్రైబల్ చేయలేరు. మనం మణిపూర్లో చూస్తున్నాం గొడవ ఎట్లయిందని. కుకీస్ అనేవాళ్ళు మయన్మార్ నుంచి వచ్చారు, వాళ్ళు ఎప్పుడో వచ్చి సెటిల్ అయ్యారు ఒక 100 సంవత్సరాల ముందు. వాళ్ళకి ట్రైబల్ స్టేటస్ ఇచ్చారు. కానీ ఒరిజినల్ ఇన్హాబిటెన్స్, మణిపూర్ ఒరిజినల్ ఇన్హాబిటెన్స్ మీటీస్, వాళ్ళకి ట్రైబ్ కాస్ట్ స్టేటస్ ఇవ్వలేదు. ఆలోచించేది కాంగ్రెస్ వాళ్ళు ఆడిన గేమ్ అది. ఎందుకంటే కుకీస్ ఆర్ క్రిస్టియన్స్ మెజారిటీ, వీళ్ళేమో హిందూ మెజారిటీ మీటీస్. సో హిందూస్కి ఇవ్వలేదు, క్రిస్టియన్ వీళ్ళకి ఇచ్చారు. ఏది క్రిస్టియన్ కుకీస్ మయన్మార్ నుంచి వచ్చి ట్రైబల్ స్టేటస్ ఇచ్చారు. ఆలోచించండి, ఈ ట్రైబ్ అనేది మోస్ట్లీ హిందూ ట్రైబ్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు కొన్ని ముస్లిం ట్రైబ్స్ కానివ్వండి, క్రిస్టియన్ ట్రైబ్స్ కూడా యాడ్ అయిపోతున్నారు దీంట్లో. ఒరిజినల్ అట్లా కాకుండా. దట్స్ వై అంబేద్కర్ అప్పుడే చెప్పారు అది. ఈవెన్ రిలీజియన్ మన ఎస్సీ రిజర్వేషన్లో కూడా రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్ ఇవ్వకూడదని అప్పుడే చెప్పారు. రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్ అంటే హిందూ కమ్యూనిటీలోనే క్యాస్ట్ సిస్టమ్ ఉంది, ముస్లిం కమ్యూనిటీ టెక్నికలీ లేదని చెప్తున్నారు. కానీ పస్మందా ముస్లిమ్స్ వీళ్ళందరూ ఉన్నారు. కొంతమంది బకర్వాల్స్, ఇప్పుడు కాశ్మీర్ వైపు వెళ్తే బకర్వాల్స్ ఎంతో ఉంటారు, గుర్జర్స్, వాళ్ళందరూ ఇంకో కమ్యూనిటీ వాళ్ళు, మేకలన్నీ తీసుకుని వాళ్ళు తిరుగుతూనే ఉంటారు దాన్ని. ఇప్పుడు జరిగిన ఈ కేసులో మమతా బెనర్జీ మన అందరికీ తెలుసు, ఆమెకి ముస్లిం ఓట్లు కావాలి. ఆమె ఏం చేసిందంటే 77 ఓబీసీ కేటగరైజేషన్లో 75 ఇస్లామిక్, దట్ ఈస్ ముస్లిం కమ్యూనిటీని తీసుకొచ్చారు ఓబీసీ లిస్టులో. 77లో 2 హిందూ, మిగతా 75 ముస్లిమ్స్ ఓబీసీస్. అప్పుడు కొంతమంది వెళ్ళి ఛాలెంజ్ చేశారు దీన్ని కల్కట్టా హైకోర్టులో. కల్కట్టా హైకోర్టు May 22 ఒక తీర్పు ఇచ్చింది, ఇది ఇల్లీగల్. మీరు ఏం స్టడీ లేకుండా మీరు ఎట్లా ఇచ్చారు ఈ ముస్లిం కమ్యూనిటీకి, 75 ముస్లిం కమ్యూనిటీకి మీరు ఎట్లా ఇచ్చారు, వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ ఎట్లా డిటర్మైన్ చేశారు, వాళ్ళకి ఎడ్యుకేషనల్లో వాళ్ళు ఫ్రంట్లో లేరని చెప్పి మీద స్టడీ ఏం చేయలేదు, ఎడ్యుకేషన్లో ఆ పైకి రాలేదని చెప్పి, అది కాకుండా గవర్నమెంట్ ఉద్యోగాల్లో వారికి ఉద్యోగం లేదని చెప్పి మీరు ఏం డిటర్మైన్ చేయలేదు, మీరు ఎట్లా చేశారు ఇదంతా చెప్పి అని కొట్టుపడేశారు వాళ్ళు ఆర్డినెన్స్, అది తీసుకొచ్చిన లాని. అదే దాన్ని ఛాలెంజ్ చేసుకుంటా వీళ్ళు
సుప్రీంకోర్టుకి వెళ్ళారు. జస్టిస్ జీవై చంద్రచూడ్ మన చీఫ్ జస్టిస్ గారు, ఇంకా జస్టిస్ పర్దివాలా అండ్ మనోజ్ మిశ్రా, వీళ్ళు అడిగారు, ఈ అడ్వకేట్స్ 2 సైడ్ల అడ్వకేట్స్ని అడిగారు, వెస్ట్ బెంగాల్ స్పెషల్ అడిగారు, మీరు అఫిడవిట్ ఫైల్ చేశారు కదా, ఒక వారం లోపల ఫైల్ చేయండి, మాకు ఈ 77 కమ్యూనిటీలు మీరు బ్యాక్వర్డ్ అంటే ఆల్రెడీ 78-80 కమ్యూనిటీ ఆల్రెడీ ఉంది ఓబీసీ, దాంట్లో వీళ్ళని జరిపారు మళ్ళీ. అంటే ఏమైపోతుంది, అన్ని కమ్యూనిటీస్కి వాళ్ళ రిప్రజెంటేషన్ తగ్గిపోతుంది. ఇప్పుడు మన దగ్గర చూస్తున్నాం, ముస్లిం కమ్యూనిటీని తీసుకొచ్చి ఓబీసీలు పెడితే మళ్ళీ అది గొడవ, అక్కడ మరాఠా కమ్యూనిటీ ఓబీసీ పెడితే ఇప్పుడు అక్కడ ఉన్న అంబేద్కర్ అంటున్నా, ఆయన గ్రాండ్ సన్ అంటున్నాడు మీరు పెట్టకూడదు, మా కమ్యూనిటీ తగ్గిపోతుంది. ఎస్ కరెక్టే అది. సో ఈ తీసుకొచ్చిన దాని రిప్రజెంటేషన్ ఓట్ల కోసం చేస్తుంది మమతా బెనర్జీ. సో దే హ్యావ్ ఆస్క్డ్, మీరు ఈ ఏ ప్రాసెస్తోని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేశారో బిట్వీన్ 2010 and 2012 మీరు అది డీటెయిల్ చేయండి. అది కాకుండా ఈ నేచర్ ఆఫ్ సర్వే చెప్పండి, మీరు ఎట్లా చేశారు, మీరు సర్వే ఒట్టి అడిగారా, మీరు బ్యాక్వర్డా, ఓకే ఏదండి ఇది, దాని ప్రూఫ్ అడిగారా, సర్టిఫికేట్ అడిగారా, వాళ్ళ దగ్గర ఏం అడగలేదు, ఒట్టిగా సర్వే కూడా చేయకుండా చేశారు ఇదంతా. దాట్ ఈస్ వై రాహుల్ గాంధీ క్యాస్ట్ సర్వే అని తిరుగుతుంటాడు, మీకు గుర్తుంటుంది. ఈ క్యాస్ట్ సర్వేలో ప్రూఫ్ అడగట్లేదు, వాడు చెప్పింది నిజం అని తీసుకుంటున్నాం అంతే, అంత వేదవాక్యం అంతే వాళ్ళు చెప్పిందంతా. సో దే ఆర్ యాక్సెప్టింగ్ దట్, అది కాదు. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఈ ఇనాడిక్వేట్ రిప్రజెంటేషన్ ఎక్కడ ఉందని చెప్పి క్లియర్గా చెప్పమని చెప్పి సుప్రీంకోర్టు బెంచ్ చెప్పారు. వీళ్ళకేం కావాలంటే స్టే ఆర్డర్ చేయాలని చెప్పారు, ఎందుకంటే ఆల్రెడీ రిక్రూట్మెంట్ మొదలైపోయింది ఆ పాత ఆర్డర్ మీద. అంటే సుప్రీంకోర్టు చెప్పాను సారీ, దీనికన్నా ముందు వాళ్ళు ఎక్స్క్యూజ్ ఏం కోర్ట్ చేశారంటే ఛత్తీస్గఢ్లో ఇట్లనే ఒకటి జరిగితే సుప్రీంకోర్టు ఒక స్టే ఇచ్చారు, కానీ ఏంటంటారు రిక్రూట్మెంట్ నడవనియండి, కానీ ఈ జడ్జ్మెంట్ ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాత దానికి వ్యతిరేకంగా పోతే ఉద్యోగం వచ్చిన వాళ్ళు అందరినీ ఉద్యోగం నుంచి తీసేయాలని చెప్పారు. సో వాళ్ళు కూడా ఆపెట్టేశారు, ఎందుకంటే రిస్క్ ఎందుకు తీసుకోవాలి, అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ విత్డ్రా చేయడం ఏంటని చెప్పి పక్కన పెట్టారు. సో ఈ డేటా ఇన్ఫ్యాక్ట్ ఈ 77లో 75లో 37 కమ్యూనిటీస్ అసలు ఏ కన్సల్టేషన్ కూడా చేయలేదు, ఏం చేయకుండా యాడ్ చేసుకున్నారు, వాళ్ళే సర్ప్రైజ్ అయిపోయారు, ఏంటన్నా మమ్మల్ని కూడా యాడ్ చేసుకున్నారు వీళ్ళని చెప్పేసి. సో అప్పుడు న్యాచురల్లీ వాళ్ళ దగ్గర నుంచి 5 స్టార్ లాయర్స్ అందరు వచ్చారు వెస్ట్ బెంగాల్ వైపు నుంచి, ఇందిరా జయసింగ్ కానివ్వండి వీళ్ళందరూ ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా ఏమంటారంటే మాకు తీసేయాలి, ఇది మాకు కావాలి, ఎందుకంటే ఒక టైంలో జస్టిస్ చంద్రచూడ్కి చెప్పారంట ఆమె, ఇట్లాంటి హైకోర్టు నడిపించుకుంటే జడ్జ్మెంట్ అంటే హైకోర్టునే గవర్నమెంట్ నడిపించుకుంటారని చెప్తున్నారు. బీజేపీ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఎన్నో జడ్జ్మెంట్స్ వచ్చింది, అప్పుడు మోదీ గవర్నమెంట్ చెప్పారా మీరే నడిపించుకోండి గవర్నమెంట్ అని చెప్పి. వీళ్ళకేంటంటే డెఫినెట్గా వీళ్ళు ఏం స్టడీ చేయకుండా ఏం చేయకుండా ఈ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళని ఓబీసీ లిస్ట్లో ఎక్కించేశారు ఆల్మోస్ట్ 90%. దాన్ని డెఫినెట్లీ ద కోర్ట్ హెస్ హెల్డ్ ఇట్ ఇల్లీగల్. నేను ఎందుకు చెప్తున్నాను మిగతా స్టేట్స్ కూడా అంటే, ఇది ఇప్పుడు మన ఎస్సీ వ్యతిరేక అది వస్తుంది, స్పెషలైజ్ సబ్ కేటగరైజేషన్ వస్తుంది, కానీ అది ఎస్సీలోనే వస్తుంది, అది ప్రాబ్లం లేదు. కానీ మిగతా వాళ్ళని మీరు ఓబీసీలు తీసుకోవచ్చు, ఎస్పెషల్లీ మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీ ఆల్రెడీ 2 సార్లు కోర్టుకి వెళ్ళి వారు కొట్టేశారు, అక్కడ జాట్స్కి గుజ్జర్స్కి రిజర్వేషన్ ఇచ్చి అది కూడా కొట్టుపడేశారు. మీరు ఏం బేసిస్ మీద రిజర్వేషన్ ఇస్తున్నారు? ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ మన ఎస్సీ కేటగరైజేషన్ చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్, చాలామంది మిస్ అయిపోతున్నారు. మొత్తం రిజర్వేషన్ సిస్టమ్ మారిపోతుంది ఇప్పుడు, ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీస్లో. వాళ్ళేమన్నారు, ఒక్కసారి ఎవరికైనా ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇట్లాంటి సీనియర్ పోస్ట్ వచ్చితే గవర్నమెంట్ సెక్టర్లో వాళ్ళ పిల్లలకి దాని తర్వాత రిజర్వేషన్ ఇవ్వకూడదు. క్రీమీ లేయర్ పక్కన పెట్టండి, క్రీమీ లేయర్ కూడా చెప్పారు, కానీ క్రీమీ లేయర్ గవర్నమెంట్ ఏం చేస్తారు, పెంచుకుంటే పోతారు. 14 ఫస్ట్ 6 ఉండే 5 ఉండే 6 చేస్తారు, 6 నుంచి 8 చేస్తారు. మళ్ళీ ఏమంటున్నారు, మీ రెగ్యులర్ ఇన్కమ్ దీంట్లో కౌంట్ చేయం, మీ ఫార్మింగ్ ఇన్కమ్ కౌంట్ చేయమని చెప్తున్నారు. అంటే ఇంకా ఒక 16-20 లక్షలు 25 లక్షలు సంపాదిస్తున్నప్పుడు కూడా పూర్ కేటగిరీలో వచ్చేస్తున్నారు, పేదోళ్ళ కేటగిరీలో. మన దగ్గర ఇక్కడున్న తెల్ల రేషన్ కార్డు లాగా స్టేట్ పాపులేషన్ కింద ఎక్కువ తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి ఇక్కడ మన దగ్గర, అది ఇంకో స్కామ్ అది. సో ఈ కమ్యూనిటీని ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎస్పెషలీ ఇందిరా సాహ్ని జడ్జ్మెంట్ ఒకటి ఉండే 1992లో, మనందరికి తెలుసు అది. దాంట్లో ఏంటంటే 50% రిజర్వేషన్ కన్నా ఎక్కువ వేయకూడదు. సో యూ కెనాట్ క్రాస్ దట్ మార్క్. ఆల్రెడీ మొన్న కూడా ఒక జరిగిన జడ్జ్మెంట్లో కూడా అది చెప్పారు, 50% కన్నా ఎక్కువ నో, అది మనం అలౌ చేయం. అది ఓన్లీ తమిళనాడు కొంచెం బైపాస్ చేసుకున్నారు, అప్పుడు దే హ్యాడ్ యాక్చువల్లీ పుట్ ఇన్ 9th షెడ్యూల్, కాంగ్రెస్ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి 9th షెడ్యూల్ వేసుకున్నారు. అది కూడా సుప్రీంకోర్టులో లీగల్ ఛాలెంజ్ నడుస్తుంది, కాన్స్టిట్యూషన్ బెంచ్ ముందు. దానికి కూడా జడ్జ్మెంట్ రాబోతుంది దగ్గర. ఇప్పుడు ఈయన రిటైర్ అయ్యే ముందే నవంబర్లో రిటైర్ అవుతారు అనుకుంటాను జస్టిస్ చంద్రచూడ్, బిఫోర్ దట్ జడ్జ్మెంట్ ఆల్సో విల్ కమ్. కానీ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ కేస్, ఎందుకంటే సుష్మా స్వరాజ్ కూతురు కూడా దీంట్లో షీ ఫాట్ ఫర్ ద లిటిగెంట్స్ అగెయిన్స్ట్ ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్. ఆమె కూడా చెప్పారు, ఇట్లా మీరు ఎట్లా ఈ డిసిషన్ తీసుకున్నారని చెప్పి. బాన్సురి స్వరాజ్, షీఈస్ అన్ ఎంపీ ఇప్పుడు, ఆమె కూడా చాలా బాగా మంచి ఆర్గ్యూ చేసింది కేసు, అది నేను లైవ్లో చూసాను ఆ కేసు అది. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ మీరు డిటర్మైన్ చేయాల్సిందే.
అది ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఆర్డర్ కానివ్వండి, రేపు రాబోయే ఏ ఆర్డర్ అయినా దే హ్యావ్ టు ప్రొవైడ్ ప్రూఫ్. వితౌట్ ప్రూఫ్ మీరు ఏం చేయలేరు. ఎస్సీ కేటగరైజేషన్ కూడా సబ్ కేటగరైజేషన్ పెద్ద ఇష్యూ కాబోతుంది. ఇప్పుడు చూడండి, తెలంగాణలో మీరు చెప్తున్నారు మేము చేసేస్తామని చెప్పి, కానీ మీరు డేటా ఇవ్వకుండా మీరు చేంజ్ చేస్తే మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్తారు, మళ్ళీ అది మొత్తం ప్రాసెస్ ఆగిపోతుంది. రేవంత్ రెడ్డి చెప్పడం అయితే చెప్పారు, అన్ని రాష్ట్రాల కంటే మేమే ముందు చేస్తామని చెప్పడం అయితే చేయమని చెప్పారు, చెప్పండి, కానీ చేయమని ఇప్పుడు ఎలా చేస్తారనేది చూడాలి. అది మీరు సర్వే చేస్తున్నప్పుడు కూడా రాజు గారు బేసిక్ థింగ్ ఇస్ మీరు దానికి ప్రూఫ్ అటాచ్ చేయాలి. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు మీరు ఎట్లా ఇచ్చారండి? ఇక్కడ ఎంతమంది దగ్గర 2 వీలర్స్ ఉంది స్టేట్లో, ఎంతమంది దగ్గర 4 వీలర్స్ ఉంది, ఎంతమంది దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి? మీరు అది ఇంటర్లింక్ చేసుకుంటే అదే వాళ్ళ ఆధార్ కార్డు పెట్టి దాన్ని ఆ డేటా దీని మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఆల్మోస్ట్ ఒక 30-40% ఫేక్ రేషన్ కార్డులని. వాళ్ళకి ఆదాయం చాలా ఉన్నాయి వాళ్ళకి, కానీ వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు? మెడికల్ ట్రీట్మెంట్ ఫ్రీ ఉందని పెట్టుకున్నారు. అది దానికి అది బియ్యం కొనడానికి, అది బియ్యం కూడా కొనేసి అమ్మేసుకుంటాం. చాలామంది చెప్పారు మేము బియ్యం కొనేసుకుంటాం అమ్మేసుకుంటాం. ఇది ఇక్కడొక్కటే కాదు, మిగతా స్టేట్లో కూడా నడుస్తుంది. ఇది మిస్యూజ్. ఓపెన్ మార్కెట్లో అమ్మేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి అక్కడ 5 రూపాయలు 2 రూపాయలు వస్తే ఇక్కడ వచ్చి 10 రూపాయలు అమ్మేసుకుని వాడు అదే మార్కెట్లో 20 రూపాయలు అమ్ముకుంటున్నాడు రైస్ ట్రేడర్. ఇది జరుగుతుంది. సో మిస్యూజ్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ జరగకూడదు, అండ్ దాట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడైనా ఈ రూలర్స్ ఇక్కడున్న పర్పస్ ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ దీని గురించి 10 సార్లు ఆలోచించాలి. ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు ఎలక్షన్ రాబోతున్న మహారాష్ట్ర కానివ్వండి, హర్యానా కానివ్వండి, ఈ 2 స్టేట్స్లో ఎస్పెషల్లీ మహారాష్ట్రలో రిజర్వేషన్ ప్రామిస్ చేశారు మళ్ళీ మరాఠాస్కి, కానీ ఇస్తే ఈ ప్రాబ్లం, ఇవ్వకపోతే బీజేపీ ఓడిపోతారు. ఈ 2 ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉందన్నమాట. చూడాలి ఎలా హ్యాండిల్ చేస్తారో. మరొక టాపిక్ చూద్దాం సురేష్ గారు. ఆర్టికల్ 370 అబ్రోగేషన్ రద్దు అని అనలేము, అబ్రోగేషన్ అని అనాలి. ఉపసంహరణ కూడా కాదు, దాని యొక్క పవర్స్ని తగ్గించేటువంటి ప్రక్రియ అది చేపట్టి 5 సంవత్సరాలు ఈ మధ్యనే పూర్తయింది. అయితే ఈ 5 సంవత్సరాలలో అక్కడ ఏం జరిగింది అనేది ఒక రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏం డెవలప్మెంట్స్ జరిగింది, ఏం మార్పు వచ్చింది అనేటువంటి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చెప్తారు మీరు? ఆర్టికల్ 370 అబ్రగేషన్ ఎందుకు జరిగిందంటే దాంట్లో 35A అని ఇంకో సెక్షన్ కూడా ఉండే. ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ది ఇనిషియల్ టీమ్. 35A జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ వాళ్ళది ఇనిషియల్ టీంలో ఢిల్లీలో నేను ఆ టైంలో పార్లమెంట్ అనెక్స్లో లైబ్రరీలో మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళి డీటెయిల్స్ ఇస్తారు. 35 ఎక్కడ కనిపించలేదు మనకి. నెహ్రూ దాచిపెట్టుకున్నాడు దాన్ని, ఎందుకంటే ఇట్ వాజ్ అన్ ఆర్డినెన్స్ సైన్ బై ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్. ఏ ఆర్డినెన్స్ అయినా 6 నెలల తర్వాత లా కాకుంటే దాన్ని ల్యాప్స్ అయిపోతుంది. అది మీరు స్టేట్ అసెంబ్లీ కానివ్వండి పార్లమెంట్లో వెళ్ళి దాన్ని పాస్ చేయకపోతే ల్యాప్స్ అయిపోతుంది. 35A వాజ్ అ మోర్ డ్రెకోనియన్ దన్ 370. 35Aలో ఏం చెప్పారు? జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఒక అమ్మాయి ఇంకొక భారతదేశంలోని ఇంకో స్టేట్లో ఒక అబ్బాయితో పెళ్లి చేసుకుంటే, పక్కనున్న పంజాబ్ తీసుకుందాం, పంజాబ్ నుంచి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ కమ్యూనిటీలోనే ఉండొచ్చు, నాన్ ముస్లిం అని కూడా అక్కర్లేదు. ముస్లిం అమ్మాయి కాశ్మీర్ నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక అబ్బాయిని పంజాబ్ నుంచి ఇంకో ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆమెకి అక్కడున్న ల్యాండ్ మీద రైట్, వాళ్ళ నాన్నగారిదో అమ్మగారిదో ల్యాండ్ మీద రైట్ మొత్తం పోతుంది కంప్లీట్గా. ఇది ఆలోచించండి, ఇది మన భారతదేశంలో జరిగింది ఇప్పుడు దాకా. 70 సంవత్సరాల దాకా మనం దీన్ని యాక్సెప్ట్ చేస్తూనే వచ్చాం మనం. ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసినది 35. 370 చూద్దాం. నేను ఒక 2 నెలల ముందు ఎలక్షన్ ముందు లద్దాఖ్కి వెళ్ళాను రాజుగారు. లద్దాఖ్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను అక్కడ చాలా ట్రావెల్ చేశాను, బ్యూటిఫుల్ రోడ్స్, చాలా డెజలేట్ ప్లేస్. ఒక బండి మీకు 20 నిమిషాల తర్వాత ఒక బండి కనిపిస్తుంది మీకు రోడ్డు మీద, అంతే. అంత హ్యూజ్ ప్లేస్ లద్దాఖ్, కానీ పాపులేషన్ చాలా తక్కువ, 160,000 మంది అంతే. మన ఆల్మోస్ట్ మన ఒక 3-4 జిల్లాలు కలుపుకుంటే అంత సైజు ఉంటుంది లద్దాఖ్ తెలంగాణలో. కానీ అక్కడ డెవలప్మెంట్ ఇప్పుడు జరుగుతుంది. అదే మోదీ గారు చెప్పారు, వాటర్ షెడ్ మూవ్మెంట్ ఇన్ హిస్టరీ, న్యూ ఎరా. అక్కడ ఎన్ని యూనిట్లు వస్తుంది అక్కడ చూడాలి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కాదు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టకూడదు, ఎస్పెషల్లీ లదాఖ్ లాంటి ప్లేస్ చాలా సెన్సిటివ్ ప్లేస్ అది. టూరిజం చూడండి, జమ్మూ కాశ్మీర్ వైపు ఎంత 1 కోటి మంది టూరిస్టు వెళ్ళారంట. సో ఇప్పుడు దాంతో ఎవరికి బెనిఫిట్ అండి? అక్కడున్న హోటల్ వాళ్ళు, అక్కడున్న షికారాలు, అక్కడున్న గైడ్లు, అక్కడున్న మన ఈ ఏం చెప్తారు ట్యాక్సీ నడిపించేవాళ్ళు, పోనీ నడిపించేవాళ్ళు, హార్స్ నడిపించేవాళ్ళు, గుర్రం నడిపించేవాళ్ళు, వాళ్ళందరికీ బెనిఫిట్ వచ్చింది దీని నుంచి. దానికోసం మీరు చూస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు ఎక్కువ గొడవ లేదు, ఎవడు రాళ్ళు విసరమో టెర్రరిస్ట్ అటాక్ చాలా తక్కువ. కానీ జమ్మూలో నడుస్తుంది, ఎందుకంటే దట్స్ హిందూ ఏరియా, అక్కడ కొట్టాలని మీరు ప్లాన్ చేస్తున్నారు అనమాట. అది కూడా ఈ మధ్య అది కూడా ఇప్పుడు కొంచెం స్థలపడదు ఇప్పుడు అది డెఫినెట్గా, ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వచ్చింది అందరికి తెలిసిపోయింది అది. కానీ మోదీ ఏమంటే ఈ కాన్స్టిట్యూషన్ లెటర్ అండ్ స్పిరిట్ గురించి మోదీ గారు మాట్లాడారు. అండ్ డెఫినెట్లీ 5 సంవత్సరాలు అయిపోయిందని చాలామందికి తెలియదు. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారంటే, మేము వస్తే మేము తీసేసి మళ్ళీ 370 తీసుకొస్తా అంటున్నారు. ఏ బేస్ మీద చెప్తున్నారు? అదే కదా అడగాల్సింది, ఏ బేస్ మీద చెప్తున్నారు
అంటే మీరేమంటున్నారంటే అక్కడ ఇచ్చిన అమ్మాయిలకి ఇచ్చిన రైట్స్ మీరు తీసుకుంటారా? భారతదేశంలో విలీనమైన ఒక రాష్ట్రాన్ని మీరు సపరేట్ జెండా, వాళ్ళ సపరేట్ నేషనల్ యాంథమ్ ఎట్లా పెట్టుకుంటారు? అక్కడ ఒక ముఖ్యమంత్రి, అక్కడ సపరేట్ హైకోర్టు, దానికి సుప్రీంకోర్టుతో కనెక్షన్ ఉండకూడదు, కొన్ని కేసెస్లోనే ఉంటుంది. ఇదన్నీ మీరు అలో చేశారు. అంటే స్టేట్ విత్ ఇన్ అ స్టేట్ అయిపోయింది అది. జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి సపరేట్ ఫ్లాగ్. ఆలోచించండి, మన దేశంలో ఉన్న తిరంగా కాదు, వాళ్ళ ఫ్లాగ్ కూడా ఉంటుందంట మనతో. ఎవరు అగ్రీ చేశారు? జవహర్ లాల్ నెహ్రూ. ఆయన షేక్ అబ్దుల్లా కూడా, ఆయన ఇద్దరు కలిసి ఆడిన ఆట ఇది. రాజా హరి సింగ్ని వీళ్ళిద్దరూ జమ్మూ కాశ్మీర్ నుంచి బయటికి తరిమి కొట్టారు. ఆలోచించండి, ఈ వాజ్ రూలర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. ఆయన లాస్ట్ చనిపోయింది మహారాష్ట్రలో ఎక్కడో, ఆయన మళ్ళీ బాడీ తీసుకొచ్చారు జమ్మూ కాశ్మీర్. ఆలోచించండి, కింగ్ వితౌట్. మన బహదూర్ షా జఫర్ గురించి మాట్లాడతాను, లాస్ట్ మొఘల్ ఎంపరర్, లాస్ట్ ఎంపరర్ ఆఫ్ ఇండియా అని చెప్పి. ఆయన బర్మాలు తీసుకెళ్ళి పడేశారు అప్పుడున్న బర్మాలో. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. అక్కడే చనిపోయారు ఆయన. అప్పుడు కూడా ఆయన కబర్ అక్కడే ఉంది. అది కూడా రాజా హరి సింగ్తో జరిగింది. ఎవరు చేశారు? వీళ్ళిద్దరు కలిసి చేశారు. ఈ జవహర్లాల్ నెహ్రూ అండ్ షేక్ అబ్దుల్లా, వాళ్ళ కొడుకు అండ్ వాడు కొడుకు, వీళ్ళందరూ అదే లైన్లో ఫాలో అవుతున్నారు. అటువైపు రాహుల్ గాంధీ అదే లైనేజ్, ఇక్కడేమో ఒమర్ అబ్దుల్లా కూడా అదే లైనేజ్. వీళ్ళిద్దరికి ఏం కావాలంటే మళ్ళీ కాశ్మీర్ని వాపస్ ఎక్కడ ఉండే అక్కడ తీసుకెళ్లాలని చెప్పి. అది మనం చేయనీయం. వీ ఇండియన్స్ విల్ నాట్ అలౌ దట్ అండర్ ఎనీ కాస్ట్. అది చాలా క్లియర్ రాజు గారు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ మనం ఇట్స్ ఎన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. దాని హిస్టరీ నేర్చుకుంటేనే మనం దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు, ఎందుకు జరుగుతుంది ఇదని. అక్కడ జరిగిన డెవలప్మెంట్ లాస్ట్ మీరు బిలీవ్ చేయరు. నేను చెప్తాను, ఎగ్జాంపుల్ ఇస్తాను. లద్దాఖ్ వెళ్ళినప్పుడు వాళ్ళు అంటున్నారు, సార్ మాకు ఒక సంవత్సరాల్లో మాకు 60 నుంచి 100 కోట్లు వస్తుండే, ఎందుకంటే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. 90% వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండింగ్ ఆపేసుకొని ఈ అబ్దుల్లాస్, ముఫ్తీ వీళ్ళందరూ 5% లద్దాఖ్ ఇస్తుండే అంతే. అండ్ లద్దాఖ్లో ఈ ప్రాబ్లం ఏంటంటే, లద్దాఖ్ ఇస్ ఒకవైపు ఏమో బుద్ధిస్ట్, లేహ్ వాళ్ళ క్యాపిటల్, టిబెటియన్ బుద్ధిస్ట్ వీళ్ళందరూ. ఇటువైపు ఏమో టువర్డ్స్ కార్గిల్ షియాస్. దానికోసం అక్కడ ఏ హోటల్ వెళ్ళినా కానీ ఖొమేనీ పిక్చర్ కనిపిస్తుంది మీకు అక్కడ. ఇటువైపు ఏమో సున్నీస్. సో షియాస్కి వాళ్ళకి వీళ్ళతో పడదు. సో వీళ్ళేం చేస్తారు ఇప్పుడు, ఈవెన్ ఇప్పుడు జరిగినప్పుడు కూడా 1,60,000 మందికి ఇప్పుడు 6,000 కోట్లు వస్తుంది రాజుగారు. 6,000 కోట్లు డెవలప్మెంట్ ఫండ్స్. బ్రిడ్జిలు కడుతున్నారు, రోడ్లు కడుతున్నారు, సీబక్తన్ సీడ్స్ తయారు చేస్తున్నారు. ఆప్రికాట్ మన దగ్గర కుబానికా మీటా అంటారు, కుబాని, అది అక్కడ మ్యాక్సిమం ప్రొడక్షన్ నడుస్తుంది లద్దాఖ్లో. ఎందుకు? పష్మీనా షాల్స్. మన అందరికీ ఏం చెప్పేటోళ్ళంటే కశ్మీర్లో తయారవుతుంది పష్మీనా షాల్ కాదు, లద్దాఖ్ ప్రోడక్ట్ అది. అక్కడ ఉన్న ట్రేడర్స్ ఏం చేస్తారు, కాశ్మీర్లోనే అక్కడ తీసుకొచ్చి వాళ్ళు కాశ్మీర్ షాల్గా అమ్ముకుంటున్నారు. ఇప్పుడు బంద్ అయింది. ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే కూడా లద్దాఖ్ ఎయిర్పోర్ట్లో మీకు స్టాల్ ఉంది ఒకటి పష్మీనా షాల్స్ది. సో చాలా ఎక్స్పెన్సివ్ షాల్ అది. కానీ చెప్తూనే మనం ఏం నేర్చుకోవాలి, వాళ్ళ వుడ్ కార్వింగ్కి GI ట్యాగ్ ఉంది. నేను అక్కడ ఉన్న హోటల్లో అక్కడ చూపించారు నాకు అది. సో డెవలప్మెంట్ అనేది మనం నార్త్ ఈస్ట్ లాగానే కాశ్మీర్ని కూడా ఎప్పుడో పక్కన పెట్టేశాం. కానీ ఇప్పుడు కాశ్మీరీస్ ఆర్ గెటింగ్ అ బెనిఫిట్. ఉన్న బెనిఫిట్ వాళ్ళకి ఇప్పుడు వచ్చింది రాజుగారు. అది దాన్ని దానికోసం మోదీ గారు అన్నారు ఇట్స్ అ మూమెంట్ ఇన్ హిస్టరీ. ఎందుకంటే ఆ రోజు మనం అందరు చూసాం, అమిత్ షా గారు ఆ పైలట్ చేసిన బిల్లు కానివ్వండి, 370-35A అబ్రగేషన్ అంటారు దానికోసం. ఇట్ ఈస్ నాట్ రిమూవింగ్. చాలా మంది ఈవెన్ మీడియా ఛానల్స్ కూడా రద్దు అని చెప్పేస్తే కానీ రద్దు కాదు అది లేదు. లా లేదు. లా ఎప్పుడో ల్యాప్స్ అయిపోయింది. దట్స్ కాల్ పార్లమెంట్లో బిల్ ఏం పాస్ చేయలేదు, వాళ్ళు పార్లమెంట్లో అబ్రగేట్ చేశారు అంతే. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంటే అయిపోతుండే యాక్చువల్లీ టెక్నికలీ. కానీ దాన్ని కూడా వీళ్ళు ఛాలెంజ్ చేశారు, మీకు గుర్తుంటుంది సుప్రీంకోర్టులో. దానికి కాన్స్టిట్యూషన్ బెంచ్ కూర్చున్నారు కంప్లీట్ అంతా. దాట్ ఐ థింక్ వాటర్ టైట్ కేసు చేశారు వీళ్ళు కంప్లీట్గా. అదే సేమ్ జస్ట్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ఈ 40 అమెండ్మెంట్స్ వక్ఫ్ బోర్డ్ యాక్ట్లో తీసుకొస్తున్నారు. వాటర్ టైట్ కేసు. ది డిస్కషన్ ది వక్ఫ్ బోర్డ్ది బిఫోర్ 2024 ఎలక్షన్ మొదలైందంట. మనకు తెలియదు, ఇప్పుడు బయటకు వస్తుంది. సో ఇది కూడా 370 కూడా చాలా వెల్ థాట్ అవుట్ ప్రాసెస్. దాంట్లో మెయిన్గా ఎవరికి పోయింది, ఈ ముఫ్తీసు, ఈ అబ్దుల్లాస్. ఒకటి కామన్ ఫ్యాక్టర్ మీరు గుర్తుపెట్టుకోండి రాజుగారు. ఈ షేక్ హసీనా కొడుకు లండన్లో ఉన్నాడు, యూఎస్లో ఉంటాడు, లండన్లో ఉంటాడు. ఖాలిదా జియా కొడుకు లండన్లో ఉంటాడు. వీళ్ళ పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ప్రాపర్టీ లండన్లో ఉంది. ఒమర్ అబ్దుల్లా, షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని లండన్లో ఉన్నాయి. వీళ్ళందరూ ఇదే పని. వీళ్ళు ఇక్కడి నుంచి దోసుకుపోయిన డబ్బులు తీసుకెళ్ళి లండన్లో వెళ్ళి ఇల్లు కొనుక్కుంటారు, పెద్ద పెద్ద మ్యాన్షన్లు కొనుక్కుంటారు. ఇప్పుడు కూడా అడగాల్సింది, మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బులు? ఇక్కడ ఉంటారు భారతదేశంలో ఉమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా 2 నెలలు ఉంటారు అంతే. మిగతా 10 నెలలు అక్కడ ఉంటారు, లండన్లో ఉంటారు. మీరు ఆర్ యూ ఇండియన్ సిటిజన్ ఆర్ నాట్? మీకు లండన్లో ఈ ప్రాపర్టీ మీకు ఎవరిచ్చారు డబ్బులు కొనడానికి? ఇది అడగాల్సింది. పాకిస్తాన్లో జనరల్స్ కూడా కొనేసుకున్నారు. అక్కడ పాకిస్తాన్లో చెప్పలేదు, వాళ్ళందరూ ఐదర్ దుబాయ్లో లేకుంటే లండన్లో ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళు. సో
టైమ్ హెస్ నౌ కమ్. భారతదేశం మనం తెలుసుకున్నాం, ఈవెన్ కాశ్మీరీస్ తెలిసిపోయి వాళ్ళకి చాలా క్లియర్గా డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అక్కడ లదాఖ్ ఒకటే కాదు, జమ్మూ కాశ్మీర్ వైపు కూడా డెవలప్మెంట్ కాంపిటీషన్ వచ్చేసింది. ఇప్పుడు లదాఖ్ వర్సెస్ జమ్మూ కాశ్మీర్ వాళ్ళు చూపిస్తున్నారు, చూడండి మా డెవలప్మెంట్ చూడండి. అప్పుడు వీళ్ళు కూడా డబ్బులు అడుగుతున్నారు, వీళ్ళకి కూడా ఇస్తున్నారు. ఎందుకంటే బేసిక్ అక్కడ ఇంకా టాక్సేషన్ కల్చర్ రాలేదు, అక్కడ జిఎస్టీ అంత పెద్ద కలెక్షన్ ఏం లేదు అక్కడి నుంచి. లదాఖ్లో అస్సలు ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీ పెట్టలేము మనం, చాలా సెన్సిటివ్ ఈకో సెన్సిటివ్ ఏరియా. కానీ స్ట్రాటజికలీ మనకు చాలా ఇంపార్టెంట్ చైనాని కౌంటర్ చేయడం. ఎందుకంటే ఆల్రెడీ 43,000 స్క్వేర్ కిలోమీటర్స్ హర్యానా లాంటి స్టేటు చైనాకి ఇచ్చేశారు నెహ్రూ గారు. సో అక్సా ఇచ్చింది అంటారు వాళ్ళు దాన్ని. ఇప్పుడు ఇటువైపు ఏమో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో దిస్ మెయిన్ థింగ్ ఆర్టికల్ 370 అక్కడ ఉన్న యంగ్స్టర్స్ ఎస్పెషలీ వాళ్ళకి చాలా బెనిఫిట్స్. మెడికల్ కాలేజ్ కానివ్వండి, నేను వెళ్ళినప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తాను లదాఖ్లో, ఐ వాజ్ సో హ్యాపీ. లేలో ఇంజనీరింగ్ కాలేజ్, పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. కానీ ఇష్యూస్ ఉన్నాయి, లేదని కాదు. ఇప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్ ద మేజర్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు మన ముందు అయితే మనం యాజ్ అన్ ఇండియన్ మనం జమ్మూ కాశ్మీర్లో ల్యాండ్ కొనలేము. అప్పుడు లదాఖ్ వాజ్ పార్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. మనం అక్కడ వెళ్ళి ఒక స్క్వేర్ మీటర్ భూమి కూడా కొనలేము మనం అప్పట్లో 370 తీసేసిన తర్వాత నౌ ఇండియన్స్ కెన్ బై. ఆలోచించండి, ఇట్ వాజ్ లైక్ పాకిస్తాన్. ఈ రూల్ నేను చెప్పాను కదా, అమ్మాయి పెళ్లి చేసుకుంటే పోతుందని. కానీ పాకిస్తాన్ నుంచి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం లేదు, అది ఉండే రూల్ 370 కింద 35 years. సో డెఫినెట్లీ టైమ్ హస్ నౌ కమ్. ఇప్పుడు భారతదేశంతో ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది జమ్మూ అండ్ కాశ్మీర్. అండ్ ఐ థింక్ చాలా పాజిటివ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ కూర్చున్నది మన చాలామందికి ఏంటంటే జమ్మూ కాశ్మీర్ ఒక హాలిడే డెస్టినేషన్, కానీ డెవలప్మెంట్ కూడా చూడండి అక్కడ, అది చాలా ఇంపార్టెంట్. లదాఖ్కి వెళ్ళండి, అక్కడ డెవలప్మెంట్ చూడండి. కానీ డోంట్ ఓవర్ అబ్యూస్ ద సిస్టమ్, అదొకటి ఉంది. టూరిజం అనేది ఒక లిమిట్ లాగా ఉండాలి, మితిమీరిన టూరిజం అనేది చేయకూడదు. ఇట్ విల్ స్పాయిల్, కంప్లీట్లీ స్పాయిల్. ఆల్రెడీ లేలో మనం చూస్తున్నాం, దాని వ్యతిరేకంగా ప్రొటెస్ట్ నడుస్తుంది. వాళ్ళ ఎన్వైరన్మెంట్ రెస్పెక్ట్ చేయండి, యాజ్ మచ్ as జమ్మూ కాశ్మీర్లో చేసినట్లని వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళని రెస్పెక్ట్ చేయాల్సిందే మనం. డెఫినెట్గా ఎలక్షన్ కూడా అంటున్నారు సురేష్ గారు, సెప్టెంబర్లో రావాలి, కానీ జరగదండి. ఎందుకంటే నేను అనుకుంటాను సుప్రీంకోర్టుకి వెళ్ళి చెప్తారు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇంకా బాగాలేదు. అది ఆల్రెడీ మనం చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్లో. ఇంకా ఎలక్షన్ అనౌన్స్ చేస్తే ఇంకా గొడవ ఎక్కువ అవుతుంది. పాకిస్తాన్ నుంచి ఉన్న వాళ్ళు ఇంకా ఇక్కడ వచ్చి గొడవ చేస్తారు, టెర్రరిస్ట్ వాళ్ళు చేస్తారు. డెఫినెట్గా ఎంత కంట్రోల్ చేయగలం మనం, అది ఒక లిమిట్ ఉంటుంది కదా కంట్రోల్ చేయడంలో. సో ఎలక్షన్ బహుశా దాని ప్రకారం దాన్ని రద్దు చేస్తారు, ఎలక్షన్ ఇప్పుడు ఉండదు. నెక్స్ట్ ఇయర్ పోస్ట్పోన్ చేసి నెక్స్ట్ మార్చ్లోనో ఏప్రిల్లోనో ఎలక్షన్ చేయవచ్చు బహుశా. ఇది నా అంచనా, మేబీ ఐఎమ్ రాంగ్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ అని ఎన్నికల సంఘం కూడా చెప్పింది, అమిత్ షా గారు కూడా చెప్పారు అదే. సో కానీ ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ మరి ఇప్పుడు సుప్రీం కోర్ట్ కెన్ బి కన్విన్స్డ్. యాక్చువల్లీ సుప్రీం కోర్ట్కి అట్లా ఆర్డర్ ఇవ్వడానికి ఏ అథారిటీ లేదు అండర్ కాన్స్టిట్యూషన్. సుప్రీం కోర్ట్ కెనాట్ ఆర్డర్ ఎలక్షన్స్, ఇట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ జాబ్ టు కండక్ట్ ఎలక్షన్. సజెస్ట్ రేపు ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఎట్లా ఉంటుందండి? ఏ ఇన్స్టిట్యూషన్ ఉందో వాళ్ళ పని చేసుకోవాలి, మిగతా వాళ్ళు పని చేయడం కాదు. చివరిగా ఈ వారం నేషనల్ రౌండప్లో లాస్ట్ టాపిక్ చూద్దాం సురేష్ గారు. ఈ రిజర్వేషన్ల అంశం అనేది ఎంత ప్రభావాన్ని చూపించిందో మనం చూసాం ఎలక్షన్స్లో. కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసినట్టు లేదా ఇండి కూటమి క్రియేట్ చేసినటువంటి ఒక నెరేటివ్ డెఫినెట్గా చాలా నష్టాన్ని కలిగించిందని చెప్పాలి. రిజర్వేషన్ల విషయంలో అమలు చేయలేనటువంటి హామీలను కోరుతున్నట్టుగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. క్యాపింగ్ ఉంది, 50% కంటే ఎక్కువ ఇవ్వకూడదని చెప్పి దాన్ని ఎత్తేయాలని ఒక పక్క అంటారు, మళ్ళీ అవుట్ సోర్సింగ్లో కూడా రిజర్వేషన్లు కావాలని ఒక పక్క అంటారు. ఎట్లా చూడాలి ఈ కాంగ్రెస్ పార్టీ వాదన? ఏం చేయక్కర్లేదండి. హైదరాబాద్ మున్సిపల్ ఇక్కడ జిహెచ్ఎంసీలో అవుట్ సోర్సింగ్ చేశారు కదా, మొత్తం ఆల్మోస్ట్ అన్నీ అవుట్ సోర్స్ చేసేసారు. ఇది స్వీపింగ్ నుంచి మొత్తం గార్బేజ్ రిమూవల్ కానివ్వండి, ఆఫీసులలో డేటా ఎంట్రీ ఆపరేటర్స్, మీరు అక్కడ రిజర్వేషన్ పెట్టండి, అక్కడ పెట్టండి. ఎందుకంటే మీ రిజర్వేషన్ అని ఎప్పుడు వస్తుంది? యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ ఫర్ అ గవర్నమెంట్ జాబ్, నాట్ అవుట్ సోర్సింగ్ జాబ్. మీరు ఎవరిని ఫోర్స్ చేయలేదు. దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది రాజుగారు, కర్ణాటకలో లోకల్స్ కోసం అని చెప్పి పెద్ద గొడవ నడుస్తుంది. లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ 95%, 90%, 100%, కన్నడ నేర్చుకోవాలి కంపల్సరీ. దానికన్నా ముందు శివసేన టైంలో ఠాక్రే ఉన్నప్పుడు అక్కడ మహారాష్ట్రలో పెద్ద గొడవ జరిగేది. మరాఠాస్ అని చెప్పి, మహారాష్ట్ర ఫర్ మరాఠాస్ అని, అది అక్కడ పెద్ద సన్స్ ఆఫ్ సాయిల్ అని చెప్తారు వీళ్ళు. మీకు ఒక లాజిక్ ఉండాలి మాట్లాడుతున్నప్పుడు. ముందు క్యాస్ట్ సర్వే అన్నారు, కర్ణాటకలో క్యాస్ట్ సర్వే చేసిన డీటెయిల్స్ రిలీజ్ చేయట్లేదు. తెలంగాణలో క్యాస్ట్ సర్వే చేయమని చెప్పండి ఒకసారి. వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ కూడా, తెలంగాణలో చేయమని చెప్పండి, హిమాచల్ ప్రదేశ్లో చేయమని చెప్పండి, వీళ్ళు గవర్నమెంట్స్ ఉన్న ప్లేస్లో అన్నీ చేయమని చెప్పండి. చేయరు. ఎందుకంటే వీళ్ళ క్యాస్ట్ సర్వే చేసే, ఎందుకంటే మేము ఒక హవా చూపిస్తారు వీళ్ళు ఆ కమ్యూనిటీస్కి. చూడండి, మీరు 65% ఉన్నారు ఓబీసీలు, మీకు 65% రావాలండి రిజర్వేషన్లు. దాన్ని బట్టి ఇంకా 25% ఎస్సీ ఎస్టీస్ అన్నీ కలిపితే 90-95%
రిజర్వేషన్ ఉంటుంది, 5% ఉంటుంది జనరల్ కేటగిరీ వాళ్ళకి. రిజర్వేషన్ ఈజ్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ రైట్, ఇట్ ఈస్ డెవలప్మెంట్. అదే ఆ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ చాలా డీటెయిల్గా చదవాలి మన ఎస్సీ కేటగరైజేషన్, సబ్ కేటగరైజేషన్, చాలా మంచి జడ్జ్మెంట్. దాంట్లో క్లియర్గా చెప్పారు ఇప్పుడు కూడా పేదోళ్ళుగా ఉన్న ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు 75 సంవత్సరాల తర్వాత కూడా. ఈ రిజర్వేషన్ తీసుకెళ్ళేది మొత్తం వెల్ టు డూ కమ్యూనిటీస్, దాంట్లో మంచి అఫ్లుయెంట్ అనే కమ్యూనిటీస్, రిచ్ అయిన వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. ఒక్కసారి ఐఏఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కొడుకుకి ఐఏఎస్, కూతురికి ఐఏఎస్, మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఐఏఎస్ ఐపీఎస్, గవర్నమెంట్ జాబ్లు. ఎందుకు? ఒక్కసారి వన్స్ యూ గాట్ సంథింగ్ దెన్ ఆఫ్టర్ దట్ నథింగ్ డూయింగ్. చాలా చాలా క్లియర్ అది. సో ఈ రిజర్వేషన్ ఎప్పుడైతే కొత్త దానికి ఏంటంటే మీరు ఈ అవుట్సోర్సింగ్లో రిజర్వేషన్ ఇవ్వాలంటున్నారు. అది కాకుండా 50% మేము సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పారు ఇందిరాస్వామి జడ్జ్మెంట్, 50% అంటే 50%. అది క్రాస్ చేసిన ఇప్పుడు దాకా అన్ని జడ్జ్మెంట్స్తో కొట్టిపడేశారు. ఈయన ఏం ట్రై చేస్తున్నాడు? మీరు ముందు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేయండి, లేకుంటే మీ గవర్నమెంట్ దగ్గర చెప్పండి. సరే మీ గవర్నమెంట్ కర్ణాటకలో ఉంది కదా, 50% క్రాస్ చేయమని చెప్పండి, అప్పుడు చూద్దాం మనం ఏమవుతుంది. అక్కడ చేయకుండా యూనియన్ గవర్నమెంట్ చేయాలి. యూనియన్ ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్లో యూనియన్ గవర్నమెంట్కి ఏముందండి రోల్? కన్కరెంట్ లిస్ట్ ఉంటేనే ప్రాబ్లం కదా, స్టేట్ అండ్ సెంటర్ రెండు ఉండేది. ఇప్పుడున్న ఓన్లీ స్టేట్ లిస్ట్. మీరు చేయండి, యూ డూ ఇట్ అండ్ దెన్ యూ సీ ద రిజల్ట్స్ ఆఫ్ ఇట్. అది చేయరు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఈ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ కూడా ఉందండి కదా, క్రిటిసైజ్ చేశారంట క్రీమీ లేయర్. ఎందుకంటే అన్ని డబ్బులు ఉన్నోడు కూడా రిజర్వేషన్ కావాలంట. అబ్జర్వేషన్ కాన్సెప్ట్ రెండు ఉన్నాయి రాజుగారు. ఒకటి ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్, ఇంకోటి వాళ్ళ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, మూడోదేమో సొసైటీ బ్యాక్వర్డ్నెస్. కొంతమంది ఈ సొసైటీలో పైకి వచ్చినా కానీ మళ్ళీ వీళ్ళు మా వాళ్ళు మీ వాళ్ళు అని మాట్లాడతారు. అది మీరు చూస్తుంటారు, ఒక పెళ్ళికి వెళ్తే కానీ ఒక ఈవెంట్కి వెళ్తే అట్లనే మాట్లాడతారు వీళ్ళు. సో ఈ చెప్పినట్లే క్రీమీ లేయర్కి ఎందుకు భయపడుతున్నారు? పేదోళ్ళు అక్కడ ఉన్న క్రీమీ లేయర్లో ఉన్న ఎస్సీ ఎస్టీలో ఉన్న అన్నిటికంటే పేదోళ్ళకి ఫస్ట్ రిజర్వేషన్ రావాలి. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం లేని మనిషికి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి ఫస్ట్. ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. దీనికన్నా ముందు ఒక జనరేషన్కి రిజర్వేషన్ దాని బెనిఫిట్ వస్తే ఇవ్వకూడదని సుప్రీంకోర్టు చెప్పారు ఇప్పుడు. సో దట్స్ అ గ్రేట్ థింగ్. సో ఈ డిఎంకే ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఖర్గే గారు ప్రొటెస్ట్ చేస్తున్నారు, రాహుల్ గాంధీ ప్రొటెస్ట్ చేస్తున్నారు. సరే మీరు ఏ ప్రాబ్లం ఏంటి చెప్పండి? మీరు ఒకసారి చెప్పండి, సరే పేదోళ్ళకి ఇవ్వకూడదు రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీలో పేదోళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉండండి అని చెప్పేసి. ఇప్పుడు వీరేం చెప్తారు? చూడు మన రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ అబ్జెక్ట్ చేస్తున్నారు సబ్ కేటగరైజేషన్. ఆయన చేస్తాడు కదా, ఆయన పనేది. ఇక్కడ ఎందుకు తెలంగాణలో మీరు ఎందుకు మళ్ళీ యాక్సెప్ట్ చేశారు? ఇక్కడ రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా చేపిస్తామని. రేవంత్ రెడ్డి చెప్పండి మేము చేయం, అది మా నేషనల్ పాలసీ, మేము చేయం సబ్ కేటగరైజ్, ఎందుకంటే మేము అక్కడ అబ్జెక్ట్ చేస్తున్నాం అని చెప్పి. సో ఈ బీఎస్పీ వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేశారు. రాజుగారు మాయావతి అంటుంది దట్ ఈస్ హర్ పార్టీ, ఆమె పార్టీ బతుకుతుంది దాని మీద వాళ్ళ ఎగ్జిస్టెన్స్, వాళ్ళ ఎగ్జిస్టెన్స్, వాళ్ళ ఏం చెప్తారు, వాళ్ళ ఓటర్ బేస్ అది. ఆ ఓటర్ బేస్ మళ్ళీ కేటగరైజ్ కాకుండా ఏం చేస్తారు వీళ్ళు? సో ఇప్పుడు ఏం చేస్తారంటే కొత్తగా మీటింగ్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ ఉన్నారు, ఉదిత్ రాజ్, జయరాం రమేష్, ఆల్ కల్ప్రిట్స్ అదే. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు 50% బార్ తీసేసేయాలి, అదొకటి. నెక్స్ట్ మీరు చెప్పినట్ల బ్యాక్లాగ్ వేకెన్సీస్, ఏది ఈ రిజర్వేషన్ ఇచ్చిన దాని ప్రకారం కొన్ని వేకెన్సీస్ వచ్చేసినాయి. ఇప్పుడు రైల్వేలో తీసుకోండి, మీరు కేటరింగ్ అవుట్సోర్స్ చేసేసారు. ముందు కేటరింగ్ అంతా రైల్వేలో చేస్తుండే. క్లీనింగ్ రైల్వే స్టేషన్ చాలా ఇంప్రూవ్ అయింది, దానికోసం మొత్తం అవుట్సోర్స్ చేసేసారు. ట్రైన్ క్లీనింగ్ అవుట్సోర్స్ చేసేసారు, మీరు చూసుంటారు. ఇప్పుడు వాళ్ళు యూనిఫామ్ వేసుకుని వాళ్ళు వస్తారు. దాంతో ఎంత మంచి ఇంప్రూవ్ అయింది చూడండి ఫెసిలిటీస్ మనకి. ముందట్లా కాదు ఇప్పుడు రైల్వేస్ ఒకటి బయో టాయిలెట్స్ అని అట్లా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మోస్ట్ ఆఫ్ అవుట్సోర్స్డ్ ఎవ్రీథింగ్. మీరు క్రిటికల్ జాబ్సే మీ దగ్గర పెట్టేసుకోండి. మిగతా అన్ని ఇప్పుడు ట్రైన్ డ్రైవర్స్ని అవుట్సోర్స్ చేయలేము, వాళ్ళే ఉండాలి మీద. స్టేషన్ మాస్టర్స్ అవుట్సోర్స్ చేయలేము, ఇంజనీరింగ్ స్టాఫ్ అవుట్సోర్స్, సిగ్నలింగ్ స్టాఫ్ అవుట్సోర్స్ చేయలేము. నేను రైల్వే ఒకటే ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటాను, అందరూ యూజ్ చేస్తున్న చాలా మంది వాడుకుంటారు, దానికోసం వాళ్ళు దే కెన్ కనెక్ట్ అప్ ఇమీడియట్లీ. నేనేం చెప్తున్నాను దాని పక్క. సో కానీ అక్కడ కూడా రాహుల్ గాంధీ ఏమంటారు, మీరు అవుట్సోర్స్ చేసినా కానీ ఆ మిగిలిపోయిన జాబ్స్ కూడా రిజర్వేషన్ ఉండాలంట, బ్యాక్లాగ్ వేకెన్సీస్ పెట్టుకోవాలంట. మీరు అవుట్సోర్స్ ఎందుకు చేసుకోవాలంటే మీకు కాస్ట్ కటింగ్ చేశారు, డబ్బులు నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఒక డ్రైవర్కి ₹1,00,000 జీతం, మీకు తెలుసా? నేను కూడా బిలీవ్ చేయలేదు. మొన్న కూడా ఆర్టీఐ ఫైల్ చేస్తే బయటకు వచ్చింది, అక్కడ అన్ని న్యూస్ ఛానల్స్లో చర్చ. ఇప్పుడు అది డ్రైవర్కి ₹1,00,000 జీతం, ఆలోచించండి. అక్కడ జూనియర్ ఇంజనీర్ అని హెచ్ఓడి ఫస్ట్ వాడు కేర్ టేకర్గా ఎంటర్ అయ్యి వాడు ఇంజనీర్ అయిపోతున్నాడు, వాడు కూడా ₹1,00,000 జీతం, 1,20,000 మొత్తం లాస్లో నడుస్తుంది అక్కడ. సో మీరు అవుట్సోర్స్ చేసిన ఎందుకు చేస్తారంటే ఇప్పుడు అవుట్సోర్స్ అన్నీ మీరు చూడండి. ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా ఏసీ యూనిట్లు అవుట్సోర్స్డ్. మీరు ఎందుకు ఏసీ స్టాఫ్ని ఆఫీస్లో పెట్టుకోవాలి?
ఎప్పుడో ఒకసారి ఖరాబ్ అవుతుంది కదా, అప్పుడు చూసుకోవచ్చు. అంతే. క్లీనింగ్ అవుట్సోర్స్, హౌస్ కీపింగ్ స్టాఫ్ని పెట్టుకోండి, సెక్యూరిటీ అవుట్సోర్స్డ్. ఇది ఎందుకు చేస్తారంటే యూ టు బ్రింగ్ కాస్ట్. అన్నిటికంటే మనం ఇది వీఆర్ నాట్ రష్యా, వీఆర్ నాట్ క్యూబా, వీఆర్ నాట్ హ్యావింగ్ ఎండ్లెస్ అమౌంట్ ఆఫ్ మనీ. మనకు ఉన్న డబ్బుల్ని మనం మంచిగా వాడుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. డెఫినెట్గా ఈ రాహుల్ గాంధీ అడుగుతున్న దాన్ని నేను మళ్ళీ అదే చెప్తున్నాను. దీనికి ముందు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఫస్ట్ మీ స్టేట్లో ఇంప్లిమెంట్ చేయండి, మీరు ఎంఎస్పీ ఇవ్వండి మీ స్టేట్లో. అన్ని దానికి మీరు చెప్పిన అన్ని మాటలు రిజర్వేషన్ది మీ స్టేట్లో చేయండి. మీ స్టేట్లో చేయొచ్చు కదా, 50% కానీ ఎక్కువ కర్ణాటకలో చేయొచ్చు, చేయండి. అప్పుడు ఇమీడియట్గా ఛాలెంజ్ సుప్రీంకోర్టుకి వెళ్తుంది. అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇది ఏంటంటే మోదీ గారు తల మీద వేయడానికి వీళ్ళు ఈ చేస్తున్న బురద జల్లాలి అంతే, లేకపోతే కార్నర్ చేయాలి అంతే, ఇంకే లేదు. ప్రాబ్లం ఏంటంటే మహారాష్ట్ర కానీ జార్ఖండ్ కానీ అక్కడ పెద్ద ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఉంది, అక్కడ ఎలక్షన్ రాబోతుంది. సో ఇట్లానే దీన్ని కొంచెం వాడుకుందామని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు సబ్ కేటగరైజేషన్ అగేన్స్ట్ ఒక బంద్ పెట్టుకుంటున్నాం ఆగస్టు 21 తారీఖు అని చెప్పేసి. ఏం చేసుకుంటారండి? సుప్రీంకోర్టు ఇచ్చారు జడ్జిమెంట్, మీరు ఏ బంద్ పెట్టుకున్నా ఏం కాదు. సబ్ కేటగరైజేషన్ గురించి తెలంగాణలో బంద్ పెట్టమని చెప్పండి, అదే కదా. సో కాంగ్రెస్ అంటున్నారు మేము దాంట్లో పాల్గొంటాం అంటున్నారు బంద్లో, తెలంగాణలో బంద్ పెట్టండి అగేన్స్ట్, అప్పుడు చూద్దాం మనం, అప్పుడు తెలిసిపోతుంది వీళ్ళ సంగతి. లాస్ట్ పాయింట్, అసలు ఈ క్యాస్ట్ సెన్సస్ గురించి చాలా చర్చ జరిగింది, తీసుకొస్తారా, చేస్తుందా ప్రభుత్వం? కర్ణాటకలో క్యాస్ట్ సెన్సస్ జరిగింది 10 సంవత్సరాలు అవుతుందండి. లాస్ట్ సిద్ధరామయ్య గవర్నమెంట్ చేశారు, దాన్ని తీసుకురమ్మని చెప్పండి బయటికి. భయపడుతున్నారు, లింగాయత్ ఒక్కలిగా చూపిస్తారు వాళ్ళకి, వాళ్ళు లైన్ కట్టేసి బయటకు పంపిస్తారు. ఇక్కడ కూడా ఫార్వర్డ్ కమ్యూనిటీస్ అలౌ చేస్తారా? చేయరు. క్యాస్ట్ సెన్సస్ అంటే మీరు ఏం చేయబోతున్నారు? మీరు రిజర్వేషన్ వేయగలరా? అంతా ఇవ్వలేరు, ఎందుకంటే క్యాప్ ఉంది, లిమిట్ ఉంది. మీరు మ్యాక్సిమం లోకల్ పోల్స్లో పంచాయతీ ఎలక్షన్లో ఇవ్వచ్చు, మున్సిపల్ ఎలక్షన్, దానికన్నా ఎక్కువ మీరు ఏం చేయలేరు. ఇది అక్కడ దాకా ఉంది, ఇది దానికన్నా ఎక్కువ లేదు ఇది. కానీ ప్రజల్లో తప్పు పట్టించడం, ఇట్లాంటి ఒక ప్రచారం చేయడంలో మేము అది చేయబోతున్నాం, మేము ఇది చేయబోతున్నాం, మాకు ఓటేయండి. చేసిన తర్వాత ఏం లేదు, 8,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఎలక్షన్కి ఇది హామీ ఇచ్చిన తర్వాత కర్ణాటకలో ఇవ్వండి, ఎందుకు ఇవ్వట్లేదు? అక్కడ వచ్చింది కదా. తెలంగాణలో ఇవ్వండి, అక్కడ కూడా లేదు. సో స్మెల్ ద కాఫీ అంటారు ఇంగ్లీష్లో రాహుల్ గాంధీ దగ్గర. మీరు ఫస్ట్ కూల్ మైండ్లో ఆలోచించి చెప్పండి, ఏది చెప్తున్నారు 10 సార్లు ఆలోచించండి. ఏదన్నా అది లైఫ్లో కూడా అది చాలా ఇంపార్టెంట్, ఏదో వచ్చినట్లు వాగడం కాదు, చాలా ఇంపార్టెంట్ రాజు గారు. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. చాలా అంశాలని ఈ వారం చాలా పెద్ద వార్తలు యాక్చువల్గా చెప్పాలంటే, బంగ్లాదేశ్ అంశం కానీ లేకపోతే వక్ఫ్ కానీ చూడాలి ఏం జరుగుతుందో, ఇంకా డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఈ మన రికార్డింగ్ కన్నా ముందు ఒక డిబేట్ ఉండే ఇంకో ఛానల్తో, ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇంకో డిబేట్ ఉంది నాకు ఇంకో ఛానల్తో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఇది ఈ వారం నేషనల్ రౌండప్ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ ఒకటే విజ్ఞప్తి, మా కార్యక్రమాలు NH టీవీ కావచ్చు లేదా నేషనలిస్ట్ హబ్ డిస్కషన్స్, అలాగే ఇంటర్వ్యూస్, అలాగే స్టోరీస్, వీటిని చాలామంది ప్రేక్షకులు చూస్తున్నారు. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కొంతమంది కేవలం లైక్ చేస్తున్నారు, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.